హలో ఆల్ వెల్కమ్ టు ఐఎస్సి. సో ఈ వీడియోలో ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ షిఫ్ట్ 1 క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అవి డిస్కస్ చేద్దాం. దానికన్నా ముందర నిన్న మనకి షిఫ్ట్ 2 షిఫ్ట్ 3లో చాలా తక్కువ క్వశ్చన్స్ అనేవి స్టూడెంట్స్ చెప్పడం జరిగింది అండ్ గ్యాదర్ చేయడం కూడా జరిగింది. ఓన్లీ 4 to 5 అవే ఎక్స్ప్లెయిన్ చేసాం. అయితే ఆ వీడియో కింద చాలా మంది మనకి 8 క్వశ్చన్స్ 9 క్వశ్చన్స్ షిఫ్ట్ 3 షిఫ్ట్ 4కి సంబంధించినవి కూడా అక్కడ మనకి ఇచ్చారు. మ్యాక్సిమం స్టూడెంట్స్ పెట్టిన ఎవ్రీ క్వశ్చన్కి కూడా ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ అనేది ఇచ్చాం. సో ఫస్ట్ ఈ రోజు జరిగిన షిఫ్ట్కి ఉన్న క్వశ్చన్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేసి దాని తర్వాత అవి ఎక్స్ప్లెయిన్ చేసాం. కానీ వీడియో లెంత్ అనేది ఎక్కువైపోతుందండి, ఎందుకంటే షిఫ్ట్ 4కి అండ్ షిఫ్ట్ 3కి ఒక్కొక్క దానికి 10 క్వశ్చన్స్, ఒకదానికి 8 క్వశ్చన్స్ అట్లా మనకి కమెంట్ చేశారు. అండ్ కమెంట్ చేసిన ప్రతి క్వశ్చన్కి కూడా మేము ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ వీడియోలో మ్యాక్సిమం క్వశ్చన్స్కి ఎక్స్ప్లెయిన్ చేసాం. ఏవైతే మీరు కమెంట్ చేసిన దాంట్లో మిగిలిన క్వశ్చన్స్ ఉన్నాయో అవి నెక్స్ట్ షిఫ్ట్ 2 ఉంటుంది కదా, దాంట్లో మనం డిస్కస్ చేద్దాం. మీరు కనుక ఇట్లా క్వశ్చన్స్ని మనకి కమెంట్ చేస్తే కాన్సెప్ట్ని మనం డిస్కస్ చేసుకోవచ్చు. చాలా మంది స్టూడెంట్స్కి ఒక ఐడియా వస్తుంది. కొంతమంది అయితే ఎకానమీ క్వశ్చన్స్ని మంచి నీట్గా ఆప్షన్స్తో సహా మనకి పెట్టడం జరిగింది. క్వశ్చన్స్ని ఎలా ఫ్రేమ్ చేస్తున్నారు అనేది కూడా మనకి అర్థమవుతుంది. అలాంటి క్వశ్చన్స్ చూస్తే అవి డిస్కస్ చేద్దాం. సో క్వశ్చన్ ఆర్ట్ అండ్ కల్చర్కి సంబంధించింది. కుల్లాం ఫోక్ డాన్స్ ఇన్ విచ్ స్టేట్ అని చెప్పేసి అడిగారంట. ఆన్సర్ వచ్చేటప్పటికి మిజోరం. నార్మల్గా చెప్పాలంటే నార్త్ ఈస్ట్ ఇండియాలో చాలా స్టేట్స్లో ఈ కుల్లాం డాన్స్ అనేది ఉంటుంది. నాట్ ఓన్లీ ఇన్ మిజోరం, త్రిపుర కావచ్చు, మిగిలిన స్టేట్స్లో కూడా ఈ ఫోక్ డాన్స్ని ప్రదర్శిస్తారు. బట్ ఎస్పెషల్లీ ఇక్కడ చాలా ఫేమస్ అంట. అండ్ కుల్లాం ఫోక్ డాన్స్ తర్వాత మనకి మిజోరంలోనే చాలా ఫేమస్ ఫోక్ డాన్స్గా చీరా అనే ఫోక్ డాన్స్ని చెప్పొచ్చు. చీరా. సో ఈ చీరా ఫోక్ డాన్స్ ఏంటి అంటే బ్యాంబూ ఫోక్ డాన్స్. వెదురు కర్రలు ఉంటాయి చూసారా, వెదురు కర్రలతో ఈ డాన్స్ వేస్తారంట. 6 to 8 పీపుల్ మనకి ఈ డాన్స్లో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. ఒకటి డైరెక్ట్గా క్వశ్చన్, చీరా డాన్స్ అనేది ఎక్కడ ఫేమస్ అని అడిగారు అనుకోండి, మిజోరం అని పెడతారు, ప్రాబ్లం ఉండదు. లేదా 6 to 8 పీపుల్ అనే వాళ్ళు గ్యాదర్ అయ్యి బ్యాంబో స్టిక్స్తో ప్రదర్శించే నృత్యం ఏది మిజోరంలో అని అడిగితే సో అప్పుడు మనకి డిఫికల్టీ అవుతుంది. చీరా డాన్స్గా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇంకొకటి ఉంది మిజోరంలోనే, చైలాం డాన్స్ అని చెప్పి. చైలాం, దిస్ ఈజ్ ఆల్సో ఫేమస్ ఫోక్ డాన్స్ ఇన్ మిజోరం ఏరియా. మిజోరంలో ఒక ఫెస్టివల్ జరుగుతుంది అనమాట, చాప్చార్ కూట్ అని. ఈ చాప్చార్ కూట్ అనే ఫెస్టివల్కి ఈ డాన్స్ని ప్రదర్శించడం జరుగుతుంది. ఫెస్టివల్ చాప్చార్ కూట్, చైలాం అనేది అలా గుర్తుపెట్టుకోవచ్చు. ఇంకొక హింట్ ఏంటి అంటే మనకి ఎక్కువగా మిజోరంలో జరిగే ఫెస్టివల్స్ ఉంటాయి కదా, ఆ ఫెస్టివల్స్లో ఒక 10 ఫెస్టివల్స్ జరుగుతున్నాయి అనుకోండి, దాంట్లో 5 నుంచి 6 ఫెస్టివల్స్కి ఒక కామన్ నేమ్ ఉంది, అది కుట్ అని చెప్పేసి ఉంటుంది అనమాట. ఈ ప్రొనౌన్సియేషన్, ఈ రిథమ్ కనుక వస్తే మ్యాక్సిమం ఆన్సర్ మీరు మిజోరంకి పెట్టచ్చు. ఒక షార్ట్ ట్రిక్గా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. అలాగే ఫోక్ డాన్స్ వచ్చేటప్పటికి చీరా ఫోక్ డాన్స్, చైలం ఫోక్ డాన్స్, కుల్లాం ఫోక్ డాన్స్ అనేవి అక్కడ ఫేమస్ అనమాట. అలాగే మిజోరం తర్వాత నెక్స్ట్ మనకి త్రిపుర ఉంది చూసారా, త్రిపురలో కూడా కుల్లాం ఫోక్ డాన్స్ అనేది ఫేమస్. ఇంకొకటి బీజు ఫోక్ డాన్స్ అని ఉంటుంది. బీజు నృత్యం ఇది చక్మాలు ఎక్కువగా ప్రదర్శిస్తారంట. అగైన్ అండ్ రిపీట్, చక్మా. బంగ్లాదేశ్ నుంచి ఎవరైతే అస్సాం, మేఘాలయ్, త్రిపుర లాంటి వాటికి తరలి వచ్చారో వాళ్ళని చక్మాస్ అని చెప్పేసి పిలుస్తారు. ద మైగ్రెంట్స్ హూ ఆర్ కేమ్ ఫ్రమ్ దట్ బంగ్లాదేశ్ టు నార్త్ ఈస్ట్ ఇండియా అండ్ దే ఆర్ కాల్డ్ యాజ్ అ చక్మాస్. చక్మాస్ అండ్ త్రిపుర పర్ఫార్మ్డ్ బీజు డాన్స్గా చెప్పడం జరుగుతుంది. అండ్ ఒక్కొక్క చోట ఒక్కొక్క డిఫరెంట్ డాన్సెస్ అనేవి మనకి ఇంపార్టెంట్. అలాగే త్రిపురలో ఇంకొక ఇంపార్టెంట్ డాన్స్ ఉంది, హోక్రా డాన్స్ అంట. హోక్రా డాన్స్ ఈజ్ ఆల్సో ఫేమస్ ఇన్ త్రిపుర ఏరియా. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి హాయ్ హాక్ డాన్స్ అని చెప్పింది. హాయ్ హాక్ డాన్స్ ఇది కూడా ఫేమస్. త్రిపురలో మనకి ఈ రెహాంగ్ కమ్యూనిటీ అని చెప్పేసి ఉంది. ఈ రెహాంగ్ కమ్యూనిటీ ప్రదర్శించే డాన్స్గా దీన్ని చెప్తాం. హోక్ హార్, హాయ్ హోక్, బీజు ఇలాంటివి త్రిపురలో. అండ్ నెక్స్ట్ చైలం, చీరా అండ్ యాజ్ వెల్ యాజ్ కుల్లాం అనేవి మనకి మిజోరంలో ఇంపార్టెంట్ డాన్సెస్గా చెప్తాం. వాంగ్లా ఫెస్టివల్ అని జరుగుతుంది అనమాట, అప్పుడు డ్రమ్స్ డాన్స్ అని చెప్పేసి ఉంటుంది. ఇది మేఘాలయలో చాలా ఇంపార్టెంట్గా ప్రదర్శిస్తారంట. హార్నబిల్ ఫెస్టివల్ అప్పుడు మిగతా టైంలో నాగాలాండ్లో వార్ డాన్స్ అని చెప్పేసి ఒకటి, మాస్క్ డాన్స్ అని చెప్పి ఇంకొకటి, ఇవి కూడా ఫోక్ డాన్సెస్ అంట. అక్కడ నార్త్ ఈస్ట్ ఇండియాలోనే ఎక్కువగా మిమ్మల్ని ఫోక్ డాన్సెస్కి సంబంధించి అడుగుతూ ఉంటారు. నార్త్ ఈస్ట్ ఇండియా కాకపోతే అప్పుడు సౌత్ ఇండియాకి వస్తారు. సౌత్ ఇండియాలో మీరు ఈజీగా గుర్తుపడతారు. ఫర్ ఎగ్జాంపుల్ దాండియా అన్నారు అనుకోండి, గుజరాత్ పెట్టచ్చు. బాంగ్రా అంటే పంజాబ్ ఏరియా పెట్టచ్చు. లావాని అని చెప్పేసి అడిగారు అనుకోండి, మహారాష్ట్రలో చాలా ఫేమస్ అనమాట. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి దేకని డాన్స్ అని అడిగారు అనుకోండి, గోవాలో.
నెక్స్ట్ మనకి కుడియట్టం, ముడియట్టం ఇలాంటివన్నీ కేరళ. అండ్ తమిళనాడుకి వస్తే నెమలియట్టం, మయూరట్టం అని చెప్పేసి అంటారనమాట. అది తమిళనాడులో చాలా ఫేమస్. తమిళనాడులో కుమ్మి అని చెప్పేసి ఉంటుంది. ఈ పదం కనిపించిన, ఈ ఫోక్ డాన్స్ కానీ ఇలాంటివి ఫెస్టివల్స్ కానీ కనిపించిన తమిళనాడు ఆన్సర్ పెట్టచ్చు అనమాట. కావడి నృత్యం, కుమ్మి డాన్స్ ఇవన్నీ కూడా తమిళనాడులో వన్ ఆఫ్ ద పాపులర్ డాన్సెస్గా చెప్పడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్లో అయితే మనకి భామ కలాపం అని ఉంటుంది. భామ కలాపం, కోలాటం, దింసా డాన్స్ ఈజ్ ఆల్సో ఫేమస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఏరియా. ఒడిస్సాలో అనుకోండి చావ్ డాన్స్ అని చెప్పేసి ఉంటుంది, ఇది ఫేమస్. వెస్ట్ బెంగాల్లో కీర్తన్ డాన్స్ అని చెప్పేసి ఉంటుంది, ఇది ఫేమస్గా చెప్పడం జరుగుతుంది. సో ఇలా సౌత్ లేదా దాని పైన ఉన్న స్టేట్స్ నుంచి కూడా ఎక్కువగా క్వశ్చన్స్ ఫోక్ డాన్స్ మీద వస్తున్నాయి. సో నెక్స్ట్ క్వశ్చన్, హూ గాట్ రాజీవ్ గాంధీ ఖేల్రత్న అవార్డు ఇన్ 2023? 2023లో రాజీవ్ గాంధీ ఖేల్రత్న అవార్డుని ఎవరు అందుకున్నారు అని అడుగుతున్నారు. సో ఆన్సర్ వచ్చేటప్పటికి యాక్చువల్గా రాజీవ్ గాంధీ ఖేల్రత్న అవార్డుని ధ్యాన్ చంద్ ఖేల్రత్న అవార్డు కింద చేంజ్ చేశారు. సో రాజీవ్ గాంధీ ఖేల్రత్న అవార్డ్ నవే డేస్ కాల్డ్ యాజ్ అ ధ్యాన్ చంద్ ఖేల్రత్న అవార్డుగా చెప్పచ్చు అనమాట. అండ్ ఆన్సర్ వచ్చేటప్పటికి ఇండియాలో చాలా ఫేమస్ పర్సన్, టేబుల్ టెన్నిస్కి సంబంధించిన వ్యక్తి. స్పోర్ట్స్ కూడా అడుగుతూ ఉంటారు ఏ కేటగిరీని. టేబుల్ టెన్నిస్కి సంబంధించిన శరత్ కమల్ అచంటా అనే పర్సన్కి ధ్యాన్ చంద్ ఖేల్రత్న అవార్డు రీసెంట్గా వచ్చిన వాళ్ళలో ఉన్నారు. 2022లో అనౌన్స్ చేశారు. 2023లో శరత్ కమల్ అచంటా గారికి ఈ అవార్డుని ఇవ్వడం జరిగిందనమాట. ఎవరైతే స్పోర్ట్స్లో ఎక్సలెన్సీని చూపిస్తారో అలాంటి వాళ్ళకి ఇండియాలోనే హైయెస్ట్ స్పోర్ట్స్ అవార్డుగా రాజీవ్ గాంధీ ఖేల్రత్న అవార్డుని ఇవ్వాలి అని చెప్పేసి 1991లో ఆ అవార్డుని ఎస్టాబ్లిష్ చేశారు. అండ్ ఆ అవార్డు కింద ఎవరికైతే మనకి రిసీవ్ చేసుకుంటారో పర్సన్, వాళ్ళకి 25 lakhs క్యాష్ ప్రైజ్ని కూడా అనౌన్స్ చేశారు. అయితే 2021లో ఈ రాజీవ్ గాంధీ ఖేల్రత్న అవార్డుని ధ్యాన్ చంద్ ఖేల్రత్న అవార్డు కింద నేమ్ని చేంజ్ చేయడం జరిగింది. ద లెజెండరీ పర్సన్ ఇన్ హాకీ కింద కూడా చెప్పొచ్చు అనమాట. విజర్డ్, ఇండియన్ విజర్డ్గా కూడా ఆయన చెప్తారు. అలాగే నెక్స్ట్ ఆయన యొక్క బర్త్డే రోజునే August 29th నేషనల్ స్పోర్ట్స్ డే కింద మనకి కన్సిడర్ చేశారు. సో ఆ నేషనల్ స్పోర్ట్స్ డే రోజు మినిస్ట్రీ ఆఫ్ ఏదైతే స్పోర్ట్స్ అఫైర్ అనేది ఉందో, మినిస్ట్రీ ఆఫ్ స్పోర్ట్స్ ఉందో, స్పోర్ట్స్ అండ్ యూత్ అఫైర్, ఆ మంత్రిత్వ శాఖ కింద మనకు ఒక 12 members కమిటీ అనేది అపాయింట్ చేసి ఈ స్పోర్ట్స్ డే కల్లా కూడా ఆ నేమ్స్ని అనౌన్స్ చేసి వాళ్ళకి ఈ అవార్డుని ఇవ్వడం జరుగుతుంది అనమాట. గతంలో చాలా మంది ఈ అవార్డ్స్ని అందుకున్న వాళ్ళల్లో ఉన్నారు. 2021లో అయితే వన్ ఆఫ్ ద ఫేమస్ పర్సన్ నీరజ్ చోప్రా, డైమండ్ లీగ్ని ఇండియాకి తీసుకొచ్చిన వ్యక్తి అండ్ గెలుచుకున్న ఫస్ట్ వ్యక్తి కూడా నీరజ్ చోప్రా గారికి కూడా జావ్లిన్ త్రో విభాగానికి సంబంధించిన వ్యక్తి ధ్యాన్ చంద్ ఖేల్రత్న అవార్డుని 2021లో అనౌన్స్ చేశారు. లవ్లీనా గారు బాక్సింగ్లో వన్ ఆఫ్ ద ఫేమస్ పర్సన్గా చెప్పొచ్చు. అండ్ మిథిలా రాజ్ క్రికెట్లో వన్ ఆఫ్ ద ఫేమస్ పర్సన్. వీళ్ళందరికీ 2021లోనే రాజీవ్ గాంధీ ఖేల్రత్న లేదా ధ్యాన్ చంద్ ఖేల్రత్న అవార్డ్స్ని అనౌన్స్ చేయడం జరిగింది. అలాగే కేరళకి సంబంధించిన ఫేమస్ హాకీ ప్లేయర్ ఉన్నారు శ్రీజేష్ అని చెప్పేసి, ఈయనకి. అండ్ నెక్స్ట్ హాకీలోనే ఇంకొక ఇంపార్టెంట్ పర్సన్ మన్ప్రీత్ సింగ్ అని చెప్పున్నారు ఈ పర్సన్కి. అండ్ నెక్స్ట్ రెజ్లింగ్లో రవికుమార్ గారు అని చెప్పేసి ఉన్నారు, ఈయనకి. రవికుమార్ గారికి, మన్ప్రీత్ సింగ్కి, శ్రీజేష్కి, మిథిలా రాజ్, లవ్లీనా, నీరజ్ చోప్రా. సో వీళ్ళందరికీ కూడా మనకి ప్రమోద్ భగత్ అని ఇంకొక పర్సన్, పారా బ్యాడ్మింటన్ ప్లేయర్ అయినా లేదా దానికి సంబంధించిన ప్లేయర్. అలాగే అవనీ లేఖరా గారు, ప్రమోద్ భగత్తో పాటుగా అవనీ లేఖరా గారికి కూడా 2021లోనే మనకి రాజీవ్ ఖేల్రత్న అవార్డు లేదా ధ్యాన్ చంద్ ఖేల్రత్న అవార్డుని అనౌన్స్ చేశారు. రాజస్థాన్కి సంబంధించి పారా ఒలింపిక్ విభాగంలో, ఈ షూటింగ్ విభాగంలో ఇండియాకి గోల్డ్ మెడల్ తీసుకొచ్చింది ఆమె. వీళ్ళందరికీ కూడా ఈ అవార్డ్స్ని ఇచ్చారు. 2023లో అయితే రీసెంట్గా అందుకున్న వ్యక్తి శరత్ కమల్ అచంటా గారుగా చెప్పడం జరుగుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, పాలిటీ రిలేటెడ్గా క్వశ్చన్ అడిగారంట. ఆర్టికల్ 15, ఆర్టికల్ 19 మీద క్వశ్చన్స్ వచ్చాయి. బట్ క్వశ్చన్స్ ఎలా ఫ్రేమ్ అయ్యాయి అనేది స్టూడెంట్స్ మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదండి. బట్ క్వశ్చన్స్ అయితే వీటి మీద వచ్చాయంట. ఈ రెండు కూడా దేనికి సంబంధించినవి అని అడిగితే మాత్రం ఫండమెంటల్ రైట్స్కి సంబంధించినవి, ప్రాథమిక హక్కులు. ఆప్షన్స్లో కూడా అలా ఇచ్చి ఉండొచ్చు, ఒక ఛాన్స్ ఉంది. లేదా డైరెక్ట్గా ఆర్టికల్స్ ఏంటి అని కూడా అడుగుండొచ్చు. ఈ ఆర్టికల్స్ ఫండమెంటల్ రైట్సా, డిపిఎస్పీనా, ఫండమెంటల్ డ్యూటీసా, లేకపోతే పార్లమెంటా, ఇట్లాంటివి అడిగితే అవి ఫండమెంటల్ రైట్స్కి సంబంధించినవి. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టికల్ 15 గురించి అడిగారు అనుకోండి. 15 ఏంటి? బై బర్త్, బై రేస్, రిలీజియన్, జెండర్ ఏ విధంగా కూడా మనకి డిస్క్రిమినేషన్ అనేది భారతదేశం యొక్క పౌరులకి, ఇండియన్ సిటిజన్స్కి ఉండకూడదు అనమాట. అది ఆర్టికల్ 15లో మనకి మెన్షన్ చేశారు. అలాగే ఆర్టికల్ 15 క్లాస్ 2
సబ్ క్లాస్ ఏ అని చెప్పేసి ఉంటుంది. డిఫికల్టీ క్వశ్చన్ అంటే ఇలా పడచ్చు అనమాట. సో ఏంటి, జనరల్గా ఆర్టికల్ 15లో భారతదేశంలో పుట్టుక బట్టి కానీ, లేకపోతే రంగుని బట్టి కానీ, ప్లేస్ని బట్టి కానీ, ఎలాంటి కులాన్ని, మతాన్ని, జెండర్ని బట్టి కానీ తారతమ్యం చూపించకూడదు. నో డిస్క్రిమినేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రిలీజియస్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద నెక్స్ట్ లాంగ్వేజ్ పరంగా, బర్త్ పరంగా ఇలాగ ఎక్కడ మనకి చూపించకూడదు. అయితే 15 క్లాస్ 2 క్లాస్ ఏలో షాప్స్ ఉంటాయి చూసారా, షాప్స్ కావచ్చు, నెక్స్ట్ రెస్టారెంట్స్, మాల్స్, వాట్ ఎవర్. సో ఇలాంటి వాటిల్లోకి రిస్ట్రిక్షన్స్ పెట్టకూడదు అనమాట. జనరల్గా అంటే డిస్క్రిమినేషన్ చూపించకూడదు. ఈ పర్టికులర్ క్యాస్ట్ ఎంటర్ అవ్వాలి, ఈ పర్టికులర్ రిలీజియన్ ఎంటర్ అవ్వాలి, ఈ పర్టికులర్ రేస్ పీపుల్ ఎంటర్ అవ్వాలి, ఇలాంటివి. సో అవి తారతమ్యం చూపించకూడదు. మళ్ళీ 15 క్లాస్ 2 సబ్ క్లాస్ బి అని చెప్పేసి ఉంటుంది. ఇందులో ఏంటంటే పబ్లిక్ వాటర్ ఉంటుంది కదా, అది కావచ్చు, ఘాట్స్ దగ్గర ఉన్న వాటర్ కావచ్చు, అంటే హిల్స్ దగ్గర ఉన్నవి, లేక్స్, పాండ్స్, వాట్ ఎవర్. గవర్నమెంట్ ఎన్వైర్న్మెంట్ పరంగా ఏదైనా రిస్ట్రిక్షన్స్ పెడితే తప్ప మిగతా వాటిలన్నిటిలో కూడా మనకి తారతమ్యం అనేది చూపించకూడదు అనమాట. అలాగే నెక్స్ట్ 15 క్లాస్ 3 అని చెప్పేసి ఉంటుంది. ఇందులో ఏంటి అంటే జనరల్గా మనం ఇక్కడ ఏమంటున్నాం, తారతమ్యం చూపించకూడదు. నో డిస్క్రిమినేషన్ ఇన్ ఎనీథింగ్ అండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రిలీజియన్, జెండర్ ఇట్లా. బట్ 15 క్లాస్ 3లో సెంట్రల్ గవర్నమెంట్కి కానీ, స్టేట్ గవర్నమెంట్కి కానీ కొన్ని ప్రొవిజన్స్ ఉన్నాయి. వాళ్ళు కొన్ని రూల్స్ పెట్టుకోవచ్చు, కొన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టచ్చు ఇన్ టర్మ్స్ ఆఫ్ విమెన్ అండ్ చిల్డ్రన్. అండ్ ప్రత్యేకంగా స్త్రీల కోసం కానీ, చిల్డ్రన్స్ కోసం కానీ 15 క్లాస్ 3లో కొన్ని ఆంక్షలు అనేవి పెట్టచ్చు అనమాట. అలాగే నెక్స్ట్ 15 క్లాస్ 4 ఆర్ 15 క్లాస్ 5 దీంట్లో ఏంటి అంటే మనకి ఆర్టికల్ 29 ఉంది. 29 అండ్ ఆర్టికల్ 30 ఈ రెండు కూడా ఫ్రీ రైట్, మనకి ఫండమెంటల్ రైట్స్లోకి వస్తాయి, ప్రాథమిక హక్కులే. కాకపోతే ఇవి మైనారిటీలకి సంబంధించిన హక్కులు. వాళ్ళకి సంబంధించిన విద్యా సంస్థలకి, లేకపోతే వాళ్ళకి సంబంధించిన డెవలప్మెంట్కి కృషి చేయాలి, ఇలాంటివి ఉంటాయి అన్నమాట. అయితే వీళ్ళు ఎక్కడ డిస్క్రిమినేషన్ చూపించకూడదు. కానీ గవర్నమెంట్ కొన్నిసార్లు మైనారిటీస్కి ఈ ఆర్టికల్ కోసం సపోర్ట్ ఇవ్వచ్చు, మైనారిటీస్కి ఏదైనా డెవలప్మెంట్ కోసం సపోర్ట్ ఇవ్వచ్చు. అంటే వాళ్ళు మైనారిటీలు కాబట్టి డిస్క్రిమినేషన్, అంటే ఇక్కడ డిస్క్రిమినేషన్ లాంటిది కూడా కనిపిస్తుంది కదా. బట్ ఈ విషయంలో ఆర్టికల్ 29 విషయంలో మాత్రం ఇక్కడ కొత్త వరకు గవర్నమెంట్ అనేది వాళ్ళకి హెల్ప్ చేయొచ్చు, వాళ్ళకి ప్రయారిటీ ఇవ్వచ్చు. ప్రయారిటీ ఇస్తే జనరల్గా ఏమవుతుంది, డిస్క్రిమినేషన్ స్టార్ట్ అవుతుంది. బట్ ఇక్కడ ఏంటి అంటే ఎథికల్గా చూస్తారనమాట. ఎథికల్గా, సామాజిక పరంగా చూస్తే వాళ్ళు మైనారిటీ చిన్న సంఖ్యలో ఉన్నారు కాబట్టి వాళ్ళ డెవలప్మెంట్ కోసం అని చెప్పేసి, సో ఈ ఆర్టికల్లో నో డిస్క్రిమినేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రిలీజియన్ కమ్యూనిటీ అని ఉన్న గవర్నమెంట్ వాళ్ళకి సపోర్ట్ చేయొచ్చు. సో ఇలాంటివి మనకి మెన్షన్ చేసి ఉన్నాయి. 15 క్లాస్ 2, క్లాస్ 3, క్లాస్ 4, క్లాస్ 5 ఇలా ఎలా అయినా క్వశ్చన్ అడగచ్చు. ఇది డిఫికల్టీ లెవెల్లో ఎస్ఎస్సి, సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్లో అడుగుతారు. ఈజీ లెవెల్లో అంటే మీకు డైరెక్ట్ క్వశ్చన్ పడుతుందని. ఆర్టికల్ 19 ఏంటి అంటే రైట్ టు ఫ్రీడమ్కి సంబంధించింది. రైట్ టు ఫ్రీడమ్లో 19 నుంచి 22 మధ్యలో ఆర్టికల్స్ ఉంటాయి. ఎక్కువగా సిహెచ్ఎస్ఎల్, సిజిఎల్లో అడిగేది ఆర్టికల్ 22. ఇదేంటి అంటే రైట్ టు ప్రొటెక్షన్ ఎగెనిస్ట్ అరెస్ట్ అండ్ డిటెన్షన్. ఎవరైనా అరెస్ట్ చేసినప్పుడు కానీ ఇలాంటి టైంలో మనకి ఇండియన్ సిటిజన్స్కి కొన్ని హక్కులు ఉంటాయన్నమాట. ఎందుకు అరెస్ట్ చేశారు, అరెస్ట్ చేసిన తర్వాత మెజిస్ట్రేట్ ముందర మమ్మల్ని ప్రవేశపెట్టండి, లేకపోతే మాకు న్యాయ సలహానికి ఎవరినైనా లాయర్ని సంప్రదించుకోవడానికి రైట్ ఉంటుంది, దాన్ని కల్పించండి. ఇవన్నీ ఆర్టికల్ 22లో మెన్షన్ చేసి ఉంటాయి. నెక్స్ట్ 21లో పర్సనల్ లిబర్టీ, రైట్ టు ప్రైవసీ, 21A రైట్ టు ఎడ్యుకేషన్, ఇలాంటివన్నీ మెన్షన్ చేసి ఉంటాయి. ఆర్టికల్ 19లో టోటల్గా 6 ప్రొవిజన్స్ ఉంటాయి, 6 ఇంపార్టెంట్ థింగ్స్ ఉంటాయి. ఇండియన్ సిటిజన్స్ ఎక్కడైనా సరే ఆయుధాలు లేకుండా అసెంబుల్ కావచ్చు, రైట్ టు అసెంబుల్ వితౌట్ ఆర్మ్స్, సో వితౌట్ ఎనీ వెపన్స్, అది ఒకటి ఉంటుంది ఆర్టికల్ 19లో. రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్, మీరు ఏమనుకుంటున్నారో వ్యక్తపరచచ్చు అనమాట, అది ఒకటి. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి రైట్ టు ఫార్మ్ అసోసియేషన్, రైట్ టు మైగ్రేట్, రైట్ టు మూవ్మెంట్, రైట్ టు రెసిడెన్స్, ఇవన్నీ కూడా మనకి రైట్ టు ఫ్రీడమ్లో లొకేట్ అయ్యి ఉంటాయి ఆర్టికల్ 19లో. సో ఇలా ఫండమెంటల్ రైట్స్ అనేవి ఉన్నాయి. 23, 24 వచ్చేటప్పటికి ఏంటి అంటే ప్రొహిబిషన్ ఆఫ్ ఎక్స్ప్లాయిటేషన్, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్లాయిటేషన్ అని చెప్పేసి ఉంటుంది అనమాట. ఈ 23లోనేమో హ్యూమన్ ట్రాఫికింగ్ అంటాం కదా. సో ఇట్లా మానవ అక్రమ రవాణా ఏదైతే ఉందో అది కంప్లీట్గా ఇండియాలో బ్యాన్ చేయబడింది, ప్రొహిబిషన్, అది చూసుకోవాలి. ఆర్టికల్ 24లో చైల్డ్ లేబర్కి సంబంధించింది అనమాట. ఇంత ఏజ్ ఉన్న వాళ్ళు, బిలో ఏజ్ ఉన్న వాళ్ళు వర్క్ చేయకూడదు, ఇలాంటివన్నీ కూడా 24లో మనకి మెన్షన్ చేస్తుంటాయి. ఇవి మనకి ఆర్టికల్ 15, ఆర్టికల్ 19లో ఎలాంటి క్వశ్చన్స్ ఫ్రేమ్ చేశారో తెలీదు. బట్ దిస్ క్వశ్చన్ ఈజ్ ఫ్రేమ్ ఆన్ కాన్సెప్ట్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్, ప్రాథమిక హక్కుల మీద ఈ క్వశ్చన్ అనేది వచ్చింది. సో నెక్స్ట్ టైం పీరియడ్ ఆఫ్ బాబర్ అని చెప్పేసి అడిగారంట. మొఘల్ సామ్రాజ్యాన్ని స్థాపించిన వ్యక్తిగా బాబర్ని చెప్పొచ్చు. ద ఫౌండర్ ఆఫ్ మొఘల్ కింగ్డమ్ ఈజ్ నథింగ్ బట్ బాబర్.
అండ్ నెక్స్ట్ ఇది హిస్టరీ రిలేటెడ్ క్వశ్చన్ గా చెప్పడం జరుగుతుంది. ఒక డిఫరెంట్ జోనర్ లో ఈ క్వశ్చన్ ఇచ్చారు. బాబర్ టైం పీరియడ్ అంటే మేబీ ఆయన రూల్ చేసిన టైం పీరియడ్ అడుగుండొచ్చు. బాబర్ మనకి 1526 నుంచి 1530 మధ్యలో అంటే 4 years జనరల్ గా ఇండియాలో మొఘల్ సామ్రాజ్యాన్ని రూల్ చేశారు. ఎందుకంటే 1526 లో బాబర్ పానిపట్ 1 అనే యుద్ధాన్ని కన్సిడర్ మన గ్రేటెస్ట్ వార్ ఇన్ ఇండియాగా కూడా చెప్పొచ్చు అనమాట పానిపట్ 1 ని. సో దీన్ని కన్సిడర్ చేయొచ్చు. అది చేశారు పానిపట్ 1 ఇన్ 1526. సో ఎవరికి ఆపోజిట్ లో చేశారంటే ఇబ్రహీం లోడి అని చెప్పేసి ఉన్నారు. ఇబ్రహీం లోడికి ఆపోజిట్ లో దీన్ని చేయడం జరిగింది. అండ్ ఈ వార్ లో మనకి బాబర్ విక్టరీ సాధించారు, మొఘల్ సామ్రాజ్యాన్ని స్థాపించారు. 1527, 28, 29 లో కూడా వార్స్ చేశారు బాబర్. సో ఆయనకి హెల్త్ ప్రాబ్లం వల్ల, హెల్త్ రిలేటెడ్ వల్ల బాబర్ చనిపోవడం జరిగింది. బాబర్ చనిపోయింది ఆగ్రాలో, బాబర్ చనిపోయింది ఇండియాలో. బట్ ఆయన విష్ కారణంగా, ఆయన యొక్క కోరిక కారణంగా ఆయన యొక్క సమాధిని తిరిగి మళ్ళీ ఎక్కడ పెట్టారు అంటే కాబూల్. అండ్ బాబర్ tomb is located right now in Kabul, which is located in Afghanistan. ఇన్ఫాక్ట్ ఆఫ్ఘనిస్తాన్ యొక్క క్యాపిటల్ కూడా ప్రస్తుతం అదే కాబట్టి అక్కడ మనకి బాబర్ యొక్క సమాధిని ఏర్పాటు చేయడం జరిగింది. తుజ్కి ఈ బాబరి అనేది బాబర్ యొక్క ఆటోబయోగ్రఫీ. దాన్ని బాబర్ నామాగా పర్షియన్ లాంగ్వేజ్ లో అబ్దుల్ రహీం అనే పర్సన్ మనకి ఇవ్వడం జరిగింది. ఇది దానికి సంబంధించింది. ఇలాంటి క్వశ్చనే గనక మనకి తిరిగి రిపీట్ చేస్తే ఎలా ఇస్తారు? లాంగెస్ట్ రూలర్ ఆఫ్ మొఘల్స్, మొఘల్ సామ్రాజ్యం మొత్తంలో కూడా లాంగెస్ట్ రూలర్ గా ఎవరిని చెప్తాం? ఆబ్వియస్లీ ఔరంగజేబ్ ని చెప్పడం జరుగుతుంది. అండ్ ఔరంగజేబ్ ని చదివినప్పుడే మీరు అక్బర్ ని కూడా చదువుకుంటే చాలా వరకు సిలబస్ ని కవర్ చేయొచ్చు. అక్బర్ ఇంట్రడ్యూస్ చేసిన చాలా విధానాల్ని తిరిగి మనకి డిఫరెంట్ వేలో దాన్ని ఆపేయడం కానీ ఇంట్రడ్యూస్ చేయడం కానీ చేసిన వ్యక్తి ఔరంగజేబ్. ఫర్ ఎగ్జాంపుల్ జిజియా ట్యాక్స్ అబాలిష్డ్ బై విచ్ మొఘల్ కింగ్ అని అడిగితే దట్ ఈస్ ద అక్బర్, బట్ ఇట్ ఈస్ రీఇంపోజ్డ్ బై ఔరంగజేబ్ గా చెప్పడం జరుగుతుంది. అంతేకాదు ఔరంగజేబ్ ఆల్మోస్ట్ మనకి 48 years 7 months మనకి 48 సంవత్సరాల 7 నెలల వరకు కూడా ఈయన రూల్ చేయడం జరిగింది మొఘల్ సామ్రాజ్యాన్ని. అండ్ నెక్స్ట్ షార్టెస్ట్ రూలర్ ఎవరని అడిగారు అనుకోండి, రఫీ ఉద్ దారాజత్. రఫీ దారాజత్ అనే పర్సన్ షార్టెస్ట్ రూలర్. ఆల్మోస్ట్ దాదాపుగా ఒక 4 నెలలు, ఈ 1719 ఫిబ్రవరి నుంచి 1719 జూన్ మధ్యలో ఆయన రూల్ చేయడం జరిగింది అనమాట. ఈయన బహదూర్ షా 1 అని చెప్పేసి ఉన్నారు, 11th మొఘల్ కింగ్. ఆయన యొక్క మనవుడు, గ్రాండ్ సన్ అనమాట, షార్టెస్ట్ రూలర్ ఆఫ్ మొఘల్. లాస్ట్ రూలర్ ఆఫ్ మొఘల్ ఎవరు అంటే బహదూర్ షా 2. ఈయన్ని రంగూన్ కి పంపడం లేదా మయన్మార్ కి పంపడం జరిగింది బ్రిటిషర్స్. అక్కడే ఈయన చనిపోయారు. మొఘల్ ఫౌండర్ ఏమో మనకి బాబర్ ఫస్ట్ రూలర్, అండ్ లాస్ట్ రూలర్ వచ్చేటప్పటికి బహదూర్ షా 2 గా చెప్తాం. బహదూర్ షా 1 సన్ మనకి మనవుడు ఎవరైతే ఉన్నారో గ్రాండ్ సన్ రఫీ దారాజత్, షార్టెస్ట్ టైం పీరియడ్ రూలర్ ఆఫ్ మొఘల్స్. మొఘల్స్ ని పరిపాలించిన అతి తక్కువ కాలం పరిపాలించిన రాజుగా చెప్పొచ్చు. ఎక్కువ కాలం అయితే ఔరంగజేబ్ గా చెప్పడం జరుగుతుంది అనమాట. సో ఆ బాబర్ తర్వాత నెక్స్ట్ వచ్చింది మనకి హుమాయూన్ గా చెప్పడం జరుగుతుంది. హుమాయూన్ నామా అనే దాన్ని గుల్బదాన్ బేగం అనే పర్సన్ మనకి ఇచ్చారనమాట. హుమాయూన్ కూడా ఇండియాలో 2 phases లో రూల్ చేస్తారు. మొఘల్ సామ్రాజ్యంలో 2 దశలు లాగా మనకి రూల్ చేసిన పర్సన్ ఎవరు అని అడిగితే దట్ ఈస్ అ హుమాయూన్. బికాస్ హుమాయూన్ ఎంటర్ అవ్వగానే షేర్షాసూర్ కూడా ఎంటర్ అవుతారు. సో హుమాయూన్ వర్సెస్ షేర్షాసూర్. అందుకని ఆల్మోస్ట్ 1542 నుంచి 1555 మధ్యలో హుమాయూన్ రూలింగ్ అనేది ఇండియాలో కనిపించదు. బట్ 1555 లో వస్తారు, అన్ఎక్స్పెక్టెడ్ గా ఒక మెట్లు మించి జారి చనిపోవడం జరుగుతుంది ఆయన లైబ్రరీకి సంబంధించి. అండ్ 1556 లో సెకండ్ పానిపట్ వార్ అనేది హేమూ వర్సెస్ అక్బర్ మధ్యలో జరుగుతుంది. సో అక్బర్ దాదాపుగా 1556 నుంచి 1605 వరకు ఇండియాలో రూల్ చేయడం జరుగుతుంది. సో ఇది దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అండి. సో నెక్స్ట్ క్వశ్చన్, నాబార్డ్ రిలేటెడ్ గా క్వశ్చన్ వచ్చిందంట. మరి అది ఎలా ఫామ్ చేశారనేది మనకు తెలియదండి. నాబార్డ్ రిలేటెడ్ అంటే మేబీ ఫుల్ ఫామ్ అడిగి ఉండొచ్చు. ఫుల్ ఫామ్ అడిగితే మన వాళ్ళు చెప్పేవాళ్ళు నాబార్డ్ ఫుల్ ఫామ్ అడిగారని. బట్ ఎందుకైనా మంచిది గుర్తుపెట్టుకోండి, నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్. నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ గా మనం ఈ నాబార్డ్ అనే దాన్ని చెప్పొచ్చు అనమాట. దానికి సంబంధించింది 1982 అండ్ జూలై మంత్ లో దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు. ఎందుకు ఎస్టాబ్లిష్ చేశారంటే దానికన్నా ముందర శివరామన్ కమిటీ అని చెప్పేసి ఉందన్నమాట. సో శివరామన్ కమిటీ ఇచ్చిన రికమెండేషన్స్ మీద 1982లో నాబార్డ్ అనే దాన్ని భారతదేశంలోని ఏదైతే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి, వ్యవసాయానికి సంబంధించిన ఫీల్డ్స్ ఉంటాయో వాటికి ఆర్థికంగా ఫినాన్షియల్ గా సపోర్ట్ చేసేందుకు ఈ నాబార్డ్ ని తీసుకురావడం జరిగింది. ప్రస్తుతం నాబార్డ్ యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది ముంబై కేంద్రంగా ఉంది. అండ్ నాబార్డ్ యొక్క ప్రెసెంట్ చైర్మన్ వచ్చేటప్పటికి
సో షాజీ కే అనే పర్సన్ మనకి నాబార్డ్ యొక్క చైర్మన్ గా ఉన్నారు. దిస్ ఈస్ ఆల్ అబౌట్ నాబార్డ్. సో జయాద్ క్రాప్ రిలేటెడ్ క్వశ్చన్ అడిగారంట. ఇది జీకే ఆర్ జియోగ్రఫీలో కూడా వస్తుంది. మోస్ట్లీ జియోగ్రఫీ, అగ్రికల్చర్ రిలేటెడ్ గా వస్తుంది. భారతదేశంలోని అగ్రికల్చర్ ఉంది చూసారా, వ్యవసాయం, ఇది దేని మీద డిపెండ్ అయి ఉంటది అని కూడా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. ఇన్ ఇండియా అగ్రికల్చర్ ఈస్ మోస్ట్లీ డిపెండ్స్ ఆన్ మాన్సూన్, ఋతుపవన వ్యవస్థ మీద డిపెండ్ అయి ఉంది. సో డిపెండ్స్ ఆన్ మాన్సూన్. అగ్రికల్చర్ ఈస్ డివైడెడ్ ఇంటూ 3 సీజన్స్ ఇన్ ఇండియా. వన్ ఈజ్ నథింగ్ బట్ ఖరీఫ్ సీజన్. ఖరీఫ్ సీజన్ ని మనం రైనీ సీజన్ అని కూడా పిలవచ్చు అనమాట. ఈ టైంలో రైస్ కావచ్చు, అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి షుగర్ కేన్ అండ్ ఈవెన్ కాటన్, ఇలాంటి వాటిని అన్నింటినీ కూడా ఖరీఫ్ క్రాప్స్ గా పండించడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇంకొక సీజన్ రబీ సీజన్, అండ్ దిస్ సీజన్ ఈజ్ ఆల్సో కాల్డ్ ఎస్ అ వింటర్ సీజన్. ఇది శీతాకాలపు పంట అని కూడా అంటారు. దీంట్లో వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్ వీట్ ని చెప్పడం జరుగుతుంది. వీట్, బాజ్రా, ఇవన్నీ జోవర్, మెయిజ్, జొన్నలు, ఇవన్నీ కూడా రాబీ క్రాప్స్ కి ఎగ్జాంపుల్ గా చెప్తాం. నెక్స్ట్ వచ్చేటప్పటికి జయాద్ క్రాప్, దీన్ని సమ్మర్ క్రాప్ గా చెప్పడం జరుగుతుంది. ఎక్కువగా వెజిటేబుల్స్, ఫ్రూట్స్ లాంటి వాటిని పండిస్తారు. మస్క్ మెలోన్, వాటర్ మెలోన్, మ్యాంగో, సో ఇవన్నీ కూడా జయాద్ క్రాప్స్ కి ఎగ్జాంపుల్ గా చెప్పడం జరుగుతుంది. సో మనకి తెలిసి ఆల్మోస్ట్ ఒక 4 ఆప్షన్స్ ఇచ్చిండొచ్చు. ఎలాగా రైస్ అని, వీట్ అని, బాజ్రా అని, మస్క్ మెలోన్ అని, లేదా రైస్ అని, వీట్, కాటన్, అండ్ ఇంకోటి వచ్చేటప్పటికి వాటర్ మెలోన్, ఇలా ఇచ్చి ఏది జయాద్ క్రాప్ అని అడిగుండొచ్చు. లేదా జయాద్ క్రాప్ టైం పీరియడ్ అడిగుండొచ్చు. సమ్మర్ అనమాట, అది ఆ సమ్మర్ మంత్స్ పెట్టుకుంటే సరిపోతుంది. ఆల్మోస్ట్ మనకి ఫెబ్, మార్చ్, ఏప్రిల్, ఫెబ్ ఎండింగ్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఫెబ్, మార్చ్, ఏప్రిల్, మేలో ఈ జయాద్ సీజన్ అనేది నడుస్తుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, విచ్ కంట్రీ ఓన్ అండర్ 19 T20 విమెన్స్ వరల్డ్ కప్ బై డిఫీటింగ్ ఇంగ్లాండ్? సో ఇంగ్లాండ్ ని ఓడించి ఏ కంట్రీ అండర్ 19 విమెన్స్ T20 కప్ ని గెలుచుకుంది అని అడుగుతున్నారు. సో నథింగ్ బట్ ఇండియాగా చెప్పొచ్చు. అండ్ ఫర్ ద ఫస్ట్ టైం అని కూడా అనొచ్చు. అండర్ 19 విమెన్స్ విభాగంలో క్రికెట్ వరల్డ్ కప్ T20 ని గెలుచుకున్నది ఇండియా అనమాట, మహిళల విభాగంలో. అది కూడా ఇంగ్లాండ్ ని ఓడించి 7 వికెట్స్ డిఫరెన్స్ తో 14 ఓవర్స్ లో దీన్ని కంప్లీట్ చేశారంట. సో ఒక్కొక్కసారి ఇవి అడుగుతున్నారండి, ఎన్ని బాల్స్, ఎన్ని వికెట్స్, మ్యాచ్ ఎక్కడ జరిగింది, ఇలాంటి క్వశ్చన్స్ కూడా. కెప్టెన్ వచ్చేటప్పటికి షెఫాలి వర్మ దీనికి కెప్టెన్ గా ఉన్నారనమాట ఈ మ్యాచ్ కి. ఇది ఓవరాల్ గా దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. సో నెక్స్ట్ వన్ ఇంగ్లీష్ రిలేటెడ్ గా చెప్పొచ్చు. కట్ టు ద చేజ్ అని దానికి ఇడియం అడిగారంట. సో ఏదైనా ఒక డీల్ గురించి మాట్లాడడం కానీ, ఇంపార్టెంట్ థింగ్ ని మనం కన్వర్జేషన్ స్టార్ట్ చేయడం కానీ, అలాంటి వాటిని కట్ టు ద చేజ్ కి ఇడియం గా చెప్పొచ్చు. సో ఇది మనకి ఇంగ్లీష్ రిలేటెడ్ గా వచ్చిన క్వశ్చన్ అండి ఈరోజు షిఫ్ట్ లో. నిన్న మనకి షిఫ్ట్ 2, షిఫ్ట్ 3కి సంబంధించి స్టూడెంట్స్ చాలా తక్కువ క్వశ్చన్స్ని మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. షిఫ్ట్ 2, షిఫ్ట్ 3 ఒక 5 క్వశ్చన్స్ చెప్పగలిగారు. సో చాలా మనకి గుర్తులేదు అండ్ సరిగ్గా దాని ఆ కాన్సెప్ట్ని మనకి అప్రోచ్ కాలేకపోయారు. సో అందుకనే క్లారిటీగా ఉన్నవి ఆ 5 క్వశ్చన్స్ మాత్రమే మేము ఎక్స్ప్లెయిన్ చేసాం. కానీ చాలామంది స్టూడెంట్స్ ఎవరైతే ఎగ్జామ్ రాసారో వాళ్ళు ఆల్మోస్ట్ 10 క్వశ్చన్స్, కొంతమంది 8 క్వశ్చన్స్, అలా షిఫ్ట్ 2, షిఫ్ట్ 3, షిఫ్ట్ 4 క్వశ్చన్స్ కూడా పెట్టారు. మ్యాక్సిమం ఆ క్వశ్చన్స్ అన్ని కూడా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసాం. ఇంకొన్ని క్వశ్చన్స్ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయలేదు, ఎందుకంటే వీడియో లెంత్ అనేది ఇంక్రీజ్ అయిపోతుంది. నెక్స్ట్ షిఫ్ట్ 2లో మేము క్వశ్చన్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాం కదా, అక్కడ ఎవరైతే కమెంట్ చేశారో కమెంట్ చేసిన ప్రతి క్వశ్చన్ని కూడా అక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో కొన్ని ఇక్కడ చూద్దాం. సో నెక్స్ట్ చూడండి, ఇవి ఎకానమీ రిలేటెడ్ క్వశ్చన్స్గా చెప్పచ్చు అనమాట. అండ్ ఇవి కూడా స్టూడెంట్స్ కమెంట్ చేసినవి. అంటే మనకి 2 క్వశ్చన్స్ ఒక స్టూడెంట్ కమెంట్ చేశారు, ఒక క్వశ్చన్ ఒక స్టూడెంట్ కమెంట్ చేశారు. మెహల్ నోబిస్ మోడల్ ఏ 5-year ప్లాన్ కి సంబంధించింది? మనకి పంచవర్ష ప్రణాళికలు వచ్చాయి కదా, 5 సంవత్సరాలకు ఒకసారి ఈ గోల్ ని సెట్ చేసుకుని పంచవర్ష ప్రణాళికని ఫాలో అయ్యారు. అయితే 1951లో ఫస్ట్ పంచవర్ష ప్రణాళిక హార్దర్ డౌమర్ మోడల్లో వచ్చింది. సెకండ్ పంచవర్ష ప్రణాళిక, 2వ పంచవర్ష ప్రణాళిక పీసీ మెహలనోబిస్ యొక్క ఆధ్వర్యంలో అది రావడం జరిగింది అనమాట. దాన్ని పీసీ మెహలనోబిస్ మోడల్ అని కూడా అంటారు. సో ఇండస్ట్రీస్ ని డెవలప్ చేయడం, ఇండస్ట్రీస్ కి మనకి మెయిన్ ఇంపార్టెన్స్ ఇవ్వడం, అది 2వ పంచవర్ష ప్రణాళిక యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. అండ్ నెక్స్ట్ వన్, విచ్ ఎకానమీ డజంట్ కన్సిడర్ ఇన్ జీడిపి అని చెప్పేసి అడిగారు. జీడిపి అంటే మనకి జనరల్గా ఒక ఫినాన్షియల్ ఇయర్ ఏదైతే ఉందో ఆ ఫినాన్షియల్ ఇయర్లో అండ్ మన కంట్రీకి లోపల విత్ ఇన్ ద టెరిటరీ ఏవైతే గూడ్స్ అండ్ సర్వీసెస్కి సంబంధించినవి జరిగినావో అవన్నీ కూడా మనకి జీడిపిలో క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది అనమాట. ఫినాన్షియల్ ఇయర్ అంటే సో మనకి ఏదైతే April 1 ఉందో April 1 నుంచి March 31 వరకు, నెక్స్ట్ ఇయర్ March 31 వరకు ఉన్న డ్యూరేషన్ పీరియడ్ని ఫినాన్షియల్
ఫినాన్షియల్ ఇయర్ అని చెప్పేసి అంటారు. మనకి నార్మల్ ఇయర్ జాన్ 1 నుంచి స్టార్ట్ అవుతుంది, కానీ ఫినాన్షియల్ ఇయర్ ఏప్రిల్ 1 నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. ఇలాంటి క్వశ్చన్స్ కూడా అడుగుతూ ఉంటారు. అయితే అప్పటి నుంచి ఒక 1 ఇయర్ లోపు ఏదైతే ఈ గూడ్స్ అండ్ సర్వీసెస్కి సంబంధించినవి ఉన్నాయో వాటినన్నిటినీ కూడా దీంట్లో క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. అయితే ట్రాన్స్ఫర్ పేమెంట్స్ అని చెప్పేసి ఉంటాయి. ఈ ట్రాన్స్ఫర్ పేమెంట్స్ని జీడిపిలో క్యాలిక్యులేట్ చేయరు. అండ్ దాంతో పాటుగా నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే ఇల్లీగల్ యాక్టివిటీస్తో వచ్చిన మనీ, అంటే గ్యాంబ్లింగ్ కావచ్చు, లేకపోతే లాటరీ ద్వారా కావచ్చు, ఇలాంటివి కన్సిడర్ చేయరు. ఇంకొకటి వచ్చేటప్పటికి షేర్స్ ద్వారా ఏవైతే మనీ వచ్చాయో వాటిని కూడా జీడిపిలో క్యాలిక్యులేట్ చేయరు. కాబట్టి ఆన్సర్ ఏబిసి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్, విచ్ టర్మ్ డోంట్ యూజ్డ్ ఇన్ ఎకనామిక్ అండ్ సంథింగ్ అని ఆయన క్వశ్చన్ అట్లా కమెంట్ చేశారనమాట. జనరల్గా ఇక్కడ క్వశ్చన్ ఏంటి అంటే మనం జనరల్గా ఎకనామిక్స్ లాంటి వాటిలో, ఎకానమీలో కానీ ఆర్థిక శాస్త్రం దానికి సంబంధించిన వాటిలో ఈ క్రింది 4 ఆప్షన్స్లో దేని యూజ్ చేయము అని అడిగారు. కన్జంప్షన్, ప్రొడక్షన్, డిస్ట్రిబ్యూషన్. సో జనరల్గా ఏదైనా ఒక ప్రొడక్ట్ని అమ్మాలి అనుకోండి, ఫస్ట్ దాన్ని తయారు చేయాలి, ప్రొడక్షన్ అనేది కావాలి, దాని తర్వాత డిస్ట్రిబ్యూట్ చేయాలి, దాని తర్వాత కొనాలి. ఇవన్నీ కూడా మనకి ఎకనామిక్ రిలేటెడ్ వర్డ్స్గా చెప్తాం. లా అండ్ ఆర్డర్ అనేది పొలిటికల్గా లేకపోతే మనకి వేరే విధంగా వస్తుంది, కానీ ఇట్లా గవర్నెన్స్ విధంగా వస్తుంది, బట్ ఎకనామిక్ పరంగా అయితే రాదు. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది అంటే ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఎకానమిక్ క్వశ్చన్స్ ఈ విధంగా ఉన్నాయంట. మనకి నిన్న జరిగిన 2 వీడియోస్లో స్టూడెంట్స్ మనకి పెట్టిన డిఫరెంట్ కమెంట్స్ అనమాట. టోటల్గా షిఫ్ట్ 2, షిఫ్ట్ 3, సో ఒక దాంట్లో షిఫ్ట్ 1 కూడా ఆర్ట్ అండ్ కల్చర్కి సంబంధించిన క్వశ్చన్స్. మేము నిన్న ఎక్కడి వరకు స్టూడెంట్స్ చెప్పారో అక్కడి వరకు గ్యాదర్ చేసి క్వశ్చన్స్ని చెప్పాం, కానీ ఇంకా స్టూడెంట్స్ మనకి కమెంట్ చేసి హెల్ప్ చేశారు. సో వాటికి సంబంధించినవి కూడా చూద్దాం. ఒకటి, పాల్కుట్ ఫెస్టివల్ అనేది ఎక్కడ సెలబ్రేట్ చేసుకుంటారు అని చెప్పేసి అడిగారంట. సో ఆన్సర్ వచ్చేటప్పటికి మిజోరం ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. కొన్నిసార్లు మనం కాన్సెప్చువల్గా కాకుండా స్మార్ట్ వర్క్ చేసి కూడా ఆన్సర్స్ని గుర్తుపెట్టుకోవచ్చు అనమాట. మిజోరంకి సంబంధించి ఏవైతే ఫెస్టివల్స్ ఉంటాయో అవి లాస్ట్లో ఈ రిథమ్ని కన్సిస్ట్ అయి ఉంటాయి అనమాట. ఈ రిథమ్ని కలిగి ఉంటాయి. కట్ అంటే మనకి ఇక్కడ పాల్ కట్ అని చెప్పేసి ఉంది కదా. ఇంకొక ఫెస్టివల్ ఉంది మిజోరంలో, చాప్చార్ కట్ అని చెప్పేసి ఉంటుంది. వన్ ఈజ్ చాప్చార్ కట్. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి మీము కట్ అని చెప్పి ఉంటుంది. ఈ ఫెస్టివల్స్ అన్నీ కూడా డిఫరెంట్ సందర్భాల్లో మిజోరంలో జరుగుతాయి. అంటే ఏవేవి ఎక్కడ జరుగుతాయి, ఎలా జరుగుతాయి అని అడిగితే డిఫికల్టే, కానీ బట్ ఈ ఫెస్టివల్ ఎక్కడ జరుగుతుంది అని గుర్తుపెట్టుకోవాలనుకుంటే ఈ లాస్ట్ రైమింగ్ వర్డ్ ఉంది చూసారా, అది మిజోరం కాంబినేషన్గా గుర్తుపెట్టుకుంటే ఎవరికైనా షిఫ్ట్స్లో ఈ క్వశ్చన్ వస్తే యూజ్ఫుల్గా ఉంటుంది అనమాట. హార్వెస్ట్ ఫెస్టివల్స్ మనం సంక్రాంతి లాంటి వాటిని ఎట్లా అయితే పంట కోతకొచ్చే టైంలో సెలబ్రేట్ చేసుకుంటామో, ఇన్ మిజోరం ఆల్సో ఇన్ వేరియస్ క్రాప్స్కి కావచ్చు, హార్వెస్ట్ టైమింగ్కి కావచ్చు, ఆ హార్వెస్టింగ్ టైమ్స్లో మనకి సెలబ్రేట్ చేసుకునే ఫెస్టివల్స్గా దీన్ని చెప్తాం. ఇంకా చెప్పాలంటే మిజోరంలో మనకి యాంథోరియం అనే ఇంకొక బిగ్గెస్ట్ ఫెస్టివల్ని కూడా సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. అండ్ అన్నీ అయిపోయిన తర్వాత ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్, అన్ని క్రాప్స్ హార్వెస్టింగ్స్ సీజన్స్ అయిపోయిన తర్వాత ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్లో డిసెంబర్ లేదా జాన్ స్టార్టింగ్లో మనకి పాల్కట్ ఫెస్టివల్ అనేది మిజోరంలో సెలబ్రేట్ చేస్తారంట. పొంగల్ గురించి నిన్న ఆల్రెడీ ఒక స్టూడెంట్ చెప్పుండే మనం అది ఎక్స్ప్లెయిన్ చేసేసుకున్నాం. తమిళనాడులో దాన్ని సెలబ్రేట్ చేస్తారని, దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ కూడా చూసుకున్నాం. నెక్స్ట్ వన్, హర్యానా ఫోక్ డాన్స్ అడిగారంట. డిపెండ్స్ ఆన్ ఆప్షన్, ఆన్సర్ అనేది మనకి ఉంటుంది. అయితే హర్యానాలో ఇంపార్టెంట్ ఫోక్ డాన్స్గా దామల్ అనే ఫోక్ డాన్స్ని చెప్పొచ్చు అనమాట. హర్యానాలో ఆహిర్ కమ్యూనిటీ అని ఉంది. ఈ ఆహిర్ కమ్యూనిటీ ఎప్పటి నుంచో ఏనిషియన్ టైం నుంచి కూడా మనకి ధామల్ అనే ఫోక్ డాన్స్ని హర్యానాలో పర్ఫామ్ చేసుకుంటూ వస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ వన్, నాట్ అ గజల్ సింగర్. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అ నాట్ అ గజల్ సింగర్ అని చెప్పేసి అడిగారంట. అది కూడా ఆప్షన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది, ఎవరిని ఇచ్చారో తెలియదు కాబట్టి. కాకపోతే ఫాదర్ ఆఫ్ గజల్స్ అని చెప్పేసి లేదా కింగ్ ఆఫ్ గజల్స్ అని ఇండియాలో జగజ్జీత్ సింగ్ అనే పర్సన్ని పిలవడం జరుగుతుంది. జగజ్జీత్ సింగ్ ఈజ్ కాల్డ్ యాజ్ అ కింగ్ ఆఫ్ గజల్స్ ఇన్ ఇండియా. ఇలాంటి క్వశ్చన్స్ని మనం బ్లాంక్ క్వశ్చన్స్గా చెప్పచ్చండి. ఎందుకంటే గజల్స్లో చాలా మంది ఫేవరెట్ పర్సన్స్ ఉన్నారు, ఇంపార్టెంట్ పర్సన్స్ ఉన్నారు. బట్ అట్లీస్ట్ ఒక 2-3 గుర్తుపెట్టుకున్నాం అనుకోండి, ఆప్షన్స్లో వాళ్ళు కనిపిస్తే ఎలిమినేట్ చేయడానికి బాగుంటుంది అనమాట. నెక్స్ట్ వన్, నిర్మల్ పానికర్. ఈమె మోహిని అట్టంలో చాలా ఫేమస్ డాన్సర్. కేరళలో 2 ఇంపార్టెంట్ క్లాసికల్ డాన్సర్స్ ఉన్నాయి. వన్ ఈజ్ నథింగ్ బట్ మోహిని అట్టం అండ్ అనదర్ వన్ ఈజ్ కథకలీగా చెప్తాం. అయితే క్వశ్చన్ వచ్చేటప్పటికి ద ఫేమస్ రినౌడ్ మోహిని అట్టం డాన్సర్ నిర్మల్ పానికర్ రిసీవ్డ్
రిసీవ్డ్ విచ్ అవార్డ్ అని చెప్పేసి అడిగారంట. ఆప్షన్స్లో ఆయన మెన్షన్ చేశారు, ఇయర్ గుర్తులేదు బట్ అవార్డు అడిగారని. ఈమెకి 2003లో 2003లో సంగీత నాటక్ అకాడమీ అవార్డు అనేది రావడం జరిగిందనమాట. ఒకవేళ కనుక ఆప్షన్స్లో ఇది ఉంటే ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. షీఈస్ నాట్ రిసీవ్డ్ పద్మ అవార్డ్స్ బట్ సంగీత నాటక్ అకాడమీ అవార్డు అనేది ఈమెకి దక్కింది. అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం. జాకీర్ హుసేన్ ఈజ్ ఫేమస్ ఇన్ విచ్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ అని అడిగారంట. తబలా. అండ్ రీసెంట్ గా 2023లో 106 పర్సన్స్ కి పద్మ అవార్డ్స్ ఇచ్చారు. దీంట్లో 9 మెంబర్స్ కి పద్మ విభూషణ్ అవార్డు ఇచ్చారు. అందులో వన్ ఆఫ్ ద పర్సన్ గా జాకీర్ హుసేన్ గారిని చెప్పొచ్చు అనమాట. తబలా ప్లేయర్. హిందుస్థాన్ మ్యూజిక్ ని తిరిగి పునరుద్ధరించిన పర్సన్ గా, హిందుస్థాన్ మ్యూజిక్ ని అగైన్ మనకి ఈ వరల్డ్ కి, ఈ జనరేషన్ కి మళ్ళీ తీసుకొచ్చిన పర్సన్ గా కూడా జాకీర్ హుసేన్ గారిని చెప్పొచ్చు. ఒడిస్సీ డాన్సర్ ఎవరైతే ఉన్నారో ఆ డాన్సర్ కి వచ్చిన అవార్డు అడిగారంట. బట్ ఆప్షన్స్ గుర్తులేవు, ఇయర్ గుర్తులేవు అని కూడా చెప్పడం జరిగింది, కమెంట్ లో పెట్టారు. ఒడిస్సీలో చాలా ఫేమస్ డాన్సర్స్ ఉన్నారు. ఒడిస్సీ ఇస్ అ క్లాసికల్ డాన్స్ ఆఫ్ ఒడిస్సా. సో దీంట్లో పద్మ అవార్డ్స్ వచ్చిన వాళ్ళలో కేలు చరణ్ మోహపాత్ర అనే పర్సన్ ఉన్నారు, వెరీ ఫేమస్ రినోడ్ పర్సన్. అలాగే నెక్స్ట్ సోనల్ మాన్సింగ్. ఈ ఎస్ఎస్సిలో కామన్ గా అడిగే డాన్సర్ ఈమె సోనల్ మాన్సింగ్. ఈమెను అడిగి ఉండొచ్చు బట్ ఆప్షన్స్ ని బట్టి చెప్పగలం కాబట్టి ఇంతవరకే ఎక్స్ప్లెయిన్ చేయగలం. మీరు చూసినట్టయితే మేము ఫస్ట్ నుంచి చెప్తున్నాం, ఈ సిహెచ్ఎస్ఎల్ సిజిఎల్లో గత 1 year 2 years నుంచి ఏం జరుగుతుందంటే ఆర్ట్ అండ్ కల్చర్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ఆ ఆర్ట్ అండ్ కల్చర్ లో కంపల్సరిగా ఒకటి డాన్సర్స్ కానీ ఆర్టిషియన్స్ ఎవరైతే కళాకారులు అంటామో ఎవరొకళ్ళు ఉంటున్నారు, అది ఒకటి. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఒక ఫెస్టివల్ లాంటి దాన్ని అడుగుతున్నారు. ఒక ఫోక్ డాన్స్ కానీ లేకపోతే ఫోక్ పెయింటింగ్ కానీ ఇలాంటి క్వశ్చన్ ఒక దాన్ని అడుగుతున్నారు. ఎగ్జాక్ట్ గా నిన్న షిఫ్ట్ 3, షిఫ్ట్ 4 అండ్ షిఫ్ట్ 2లో ఒక క్వశ్చన్ అనమాట. వీటికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ ఇది. నిన్న స్టూడెంట్ మనకి క్వశ్చన్స్ అనేవి కమెంట్ లో పెట్టారు. ఇది జియోగ్రఫీ రిలేటెడ్ తీసుకోవచ్చు మీరు, లేదా జీకే రిలేటెడ్ గా కూడా మనం దీన్ని తీసుకోవచ్చు అనమాట. మోస్ట్లీ సెన్సస్ జియోగ్రఫీలోకే వస్తుంది. హైయెస్ట్ జెండర్ రేషియో అకార్డింగ్ టు 2011, 2011 జనాభా లెక్కల ప్రకారం ఎక్కువ లింగ నిష్పత్తి ఉన్నది. మేబీ స్టేట్ అడిగి ఉంటే మాత్రం కేరళ అవుతుంది. బట్ ఇక్కడ జెండర్ రేషియో అంటున్నారు కదా, 1084 అనేది ఆన్సర్. ఇంకా ప్రాపర్గా అంటే 1084:1000, అంటే ప్రతి 1000 మంది పురుషులకి 1084 మంది స్త్రీలు ఉన్నారు. ఫర్ ఎవ్రీ 1000 మెన్కి 1084 మనకి ఫీమేల్ ఉన్నట్టుగా జెండర్ రేషియో అనేది 2011లో కేరళలో హైయెస్ట్ రికార్డ్ అయింది. అది ఆన్సర్ అవుతుంది. అండ్ 1951 సెన్సస్ పాపులేషన్ డెన్సిటీ అంట. ఫస్ట్ మనకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత మొట్టమొదటి ఏమంటారు సెన్సస్ ఇది. ఆ మొట్టమొదటి సెన్సస్ లో మనకి ఆఫ్టర్ ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత 117 స్క్వేర్ కిలోమీటర్, అంటే ఒక చదరపు కిలోమీటర్కి 117 మంది జన నివాసం ఉన్నారు. దాన్ని పాపులేషన్ డెన్సిటీగా చెప్పొచ్చు. ఈ 2 ఆన్సర్స్ అవుతాయి. సో ఎవరైతే ఎగ్జామ్ రాశారో మీరు చూసుకోవచ్చు, ఇచ్చిన ఆప్షన్స్ని బట్టి ఇలా ఆన్సర్ పెట్టాల్సి ఉంటుంది. నెక్స్ట్ వన్. సో క్వశ్చన్స్ అనేవి మనకి సెన్సస్ నుంచి ఖచ్చితంగా పడుతున్నాయి. లాస్ట్ టైం నేను సిజిఎల్ షిఫ్ట్స్లో కూడా అదే చూసాము, అలాగే సిహెచ్ఎస్ఎల్ షిఫ్ట్లో కూడా అదే జరుగుతుంది. మనకి సెన్సస్ నుంచి క్వశ్చన్స్ ఎలా రావచ్చు, ఈవెన్ హిస్టరీ బ్యాక్గ్రౌండ్కి సంబంధించి కూడా రావచ్చు, ప్రజెంట్ ఇన్ఫర్మేషన్కి సంబంధించి కూడా రావచ్చు. ప్రజెంట్ ఇన్ఫర్మేషన్ నుంచి చూద్దాం. 15th సెన్సస్ ఆఫ్ ఇండియా, 15వ జనాభా లెక్కల కింద 2011 సెన్సస్ అనే దాన్ని తీసుకోవచ్చు అనమాట. ఈ సెన్సస్ ప్రకారం అత్యధికమైన పాపులేషన్ ఉన్న స్టేట్ ఉత్తరప్రదేశ్, లో పాపులేషన్ ఉన్న స్టేట్ వచ్చేటప్పటికి సిక్కింగా చెప్తాం. అలాగే ఏరియా వైజ్ చూసుకుంటే హైయెస్ట్ ఏరియా ఉన్నది రాజస్థాన్ అనమాట, లోయెస్ట్ ఏరియా ఉన్నది దట్ ఈస్ నథింగ్ బట్ గోవా. హైయెస్ట్ పాపులేషన్ డెన్సిటీ ఇన్ 2011 ఉన్నది బీహార్కు ఉందన్నమాట. లోయెస్ట్ ఉన్నది ఏది అంటే అరుణాచల్ ప్రదేశ్ ఏరియాగా చెప్తాం. హైయెస్ట్ జెండర్ రేషియో అకార్డింగ్ టు ద 2011 సెన్సస్ కేరళకి ఎక్కువ ఉంది. అలాగే లోయెస్ట్ వచ్చేటప్పటికి హర్యానాకు ఉంది. హైయెస్ట్ లిటరసీ అనేది అగైన్ మనకి కేరళకు ఉంది. లోయెస్ట్ లిటరసీ అనేది బీహార్కు ఉంది యాజ్ పర్ 2011 సెన్సస్. సో 2011 జనాభా లెక్కలకు సంబంధించి నార్మల్ బేసిక్ ఇన్ఫర్మేషన్. అదే కనుక క్వశ్చన్స్ అడిగితే ఫస్ట్ టైం మనకి ఈ సెన్సస్ లాంటివి 1827 ఆ టైంలో స్టార్ట్ చేశారంట. 1824, 27 ఆ టైంలో మనకి బెనారస్ అనే ఏరియా ఉంది చూసారా, బెనారస్ ఒకటి, నెక్స్ట్ అలహాబాద్ ఏరియా, ఇలాంటి వాటిలో అలహాబాద్ని ఇప్పుడు ప్రయాగ్రాజ్ అని చెప్పేసి పిలుస్తున్నారు. ఇలాంటి ఏరియాస్లో ఫస్ట్ టైం మనకి జనాభా లెక్కల్ని ఒక జస్ట్ ప్రాక్టికల్ థింగ్ గా స్టార్ట్ చేశారు జేమ్స్ ప్రిన్సెప్ అనే పర్సన్. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేటప్పటికి బెంగాల్ యొక్క క్యాపిటల్ ఢాకా. ఢాకా ఈజ్ అ ఫస్ట్ సిటీ ఇన్ ఇండియా
సెన్సెస్ ని కంప్లీట్ గా మనకి చేసింది. జనాభా లెక్కల్ని ఒక సిటీలో కంప్లీట్ గా లెక్కించింది ఎక్కడ అంటే ఢాకాలో. ఎందుకంటే ఒకప్పుడు బంగ్లాదేశ్ కూడా పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ఇండియా కాబట్టి అది కూడా మనం తీసుకోవచ్చు అనమాట. ఫస్ట్ సిటీ ఏది అంటే దట్ ఈస్ నథింగ్ బట్ ఢాకా. అండ్ ప్రాపర్ సెన్సెస్ కూడా ఇది. అండ్ దీన్ని చేసింది ఎవరు అంటే మనకి హెన్రీ వాల్టన్ గా చెప్తాం. అందుకనే ఫాదర్ ఆఫ్ సెన్సెస్ అని కూడా హెన్రీ వాల్టన్ ని పిలవడం జరుగుతుంది. 1872లో లార్డ్ మ్యాయో అనే ఒక పర్సన్ ఉన్నారు, గవర్నర్ జనరల్. ఈ లార్డ్ మ్యాయోనే మనకి వైజ్రాయ్ అనమాట. ఈయన టైంలోనే ఫస్ట్ టైం సెన్సెస్ అనే ఒక కాన్సెప్ట్ ని తీసుకొచ్చారు. అప్పటి వరకు కొన్ని ప్రాంతాల్లోనే జనాభా లెక్కల్ని ప్రాక్టికల్ గా చేశారు. బట్ ఇండియా మొత్తం కూడా ఒకటి తీసుకురావాలని 1872లో అనుకున్నారు. బట్ అది కూడా సైంటిఫికల్ గా మెథడ్ లో లేదు, నార్మల్ గా ఒక ప్రయోగంగా చేశారనమాట. పర్ఫెక్ట్ గా అయితే 1881 మన ఫస్ట్ సెన్సెస్ అని చెప్పొచ్చు. లార్డ్ రిప్పన్, ఫాదర్ ఆఫ్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ అని చెప్పేసి గ్రామ స్వపరిపాలన పితామహుడుగా రిప్పన్ ని పిలవడం జరుగుతుంది. ఆయన టైంలో 1881లో సెన్సెస్ స్టార్ట్ అయింది. సో అప్పటి నుంచి ఎవ్రీ ఇయర్ సెన్సెస్ ని కౌంట్ చేసుకుంటూ వస్తున్నారు. అండ్ ఎవ్రీ 10 years వన్స్, ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి ఈ జనాభా లెక్కల్ని తీసుకుంటూ వస్తున్నారు. ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత అయితే 1951 సెన్సెస్ ఫస్ట్ సెన్సెస్ గా చెప్పొచ్చు అనమాట, ఆఫ్టర్ ఇండిపెండెన్స్. అండ్ నెక్స్ట్ వన్ మనకి 2011 సెన్సెస్ ప్రకారం చూసుకుంటే జనరల్ గా డెన్సిటీ, పాపులేషన్ డెన్సిటీ అంటాం కదా, అది 382 స్క్వేర్ కిలోమీటర్. ఒక చదరపు కిలోమీటర్ కి ఆన్ యావరేజ్ 2011 జనాభా లెక్కల ప్రకారం చూసుకుంటే 382 మంది ఉండాలి. అయితే బీహార్లో వచ్చేటప్పటికి 1106 మెంబర్స్ ఉన్నారనమాట. అందుకే ఇది హైయెస్ట్ పాపులేషన్ డెన్సిటీ ఉన్నది. అరుణాచల్ ప్రదేశ్లో అయితే చదరపు కిలోమీటర్కి 17 మెంబర్సే ఉన్నారు. అందుకే ఇది లోయెస్ట్ పాపులేషన్ డెన్సిటీ అయిందనమాట. అలాగే నెక్స్ట్ అకార్డింగ్ టు 2011 సెన్సెస్ చూసుకుంటే నార్మల్గా ఇండియాలో జెండర్ రేషియో 943:1000. అంటే ప్రతి 1000 మంది పురుషులకి 943 మంది స్త్రీలు అనమాట. ఇట్లా ఈ కౌంటింగ్, ఈ రేషియో అనేది ఉండేది. అయితే కేరళ దాన్ని దాటేసింది, 1084 అండ్ 1000 అనేది ఉందన్నమాట కేరళకి. హర్యానాకి అయితే 869 అనమాట. అందుకే లోయెస్ట్ జెండర్ రేషియోనేమో హర్యానా, హైయెస్ట్ జెండర్ రేషియో వచ్చేటప్పటికి దట్ ఈస్ కేరళ. ఇవన్నీ కూడా ఎలా లెక్క పెడతారు అంటే సెన్సస్ యాక్ట్ అని చెప్పేసి ఉంటుంది. సెన్సస్ యాక్ట్ ఎప్పుడు వచ్చింది, జనాభా లెక్కల యాక్ట్ అంటే 1948, 1948లో సెన్సస్ యాక్ట్ అనేది తీసుకురావడం జరిగింది. అప్పటి నుంచి దీన్ని ఫాలో అవుతున్నారు, అంటే ఆ చట్టం ప్రకారం చూసుకుంటున్నారు. అయితే మినిస్ట్రీ ఆఫ్ ఏ మినిస్ట్రీ కింద ఈ జనాభా లెక్కలకి సంబంధించిన ఆఫీస్, రిజిస్టర్ ఆఫీస్ అనేది ఉంటుంది. రిజిస్టర్ కమిషనర్ వర్క్ చేస్తారని అడిగితే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్, హోం మంత్రిత్వ శాఖ కిందే మనకి ఇదంతా కూడా వర్క్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ లో సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు, ద ఫస్ట్ హోమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, ఆయన సెన్సస్ యాక్ట్ 1948 ని పాస్ చేశారు. సో అప్పటి నుంచి హోమ్ మినిస్ట్రీ ఆధ్వర్యంలోనే ఈ సెన్సస్ అనేది మనకి కొనసాగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చే సెన్సస్ ఏదైతే ఉందో అది డిజిటల్ సెన్సస్ గా చెప్పడం జరుగుతుంది. 2021 సెన్సస్ అనేది రావాలి, 2021, అది మనకి డిజిటల్ సెన్సస్ అనేది అవుతుంది అనమాట. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ సెన్సస్ అండి. జనాభా లెక్కలకు సంబంధించి జీకే ఫ్యాక్టర్ గా మీరు చదువుకోవచ్చు అండ్ జియోగ్రఫీ ఫ్యాక్టర్ గా కూడా దీన్ని చూడొచ్చు. సో నెక్స్ట్ వన్ షిఫ్ట్ 3కి సంబంధించిన మనకి క్వశ్చన్స్ అండి. నిన్న బ్రహ్మ సమాజ్ గురించి ఆల్రెడీ చెప్పాం. అయితే స్టూడెంట్ బ్రహ్మ సమాజ్ గురించి ముస్లిం లీగ్ ఫార్మేషన్ ఇయర్, ఈ 2 హిస్టరీ క్వశ్చన్స్ అడిగినట్టు కమెంట్ చేశారు. సో దీని గురించి చూద్దాం. ఆల్రెడీ నిన్న షిఫ్ట్ లో బ్రహ్మ సమాజ్ అనే దాని గురించి చెప్పేశాం కాబట్టి ఇంకా ప్రాబ్లం లేదు. రాజా రామ్మోహన్ రాయ్ దీన్ని స్థాపించారు. సో దాని తర్వాత 1831లో ఆయనకి రాజా అనే టైటిల్ ని అక్బర్ II మొఘల్ చక్రవర్తి ఇవ్వడం జరిగింది. సో ఆఫ్టర్ ద డెత్ ఆఫ్ రాజా రామ్మోహన్ రాయ్ అండ్ దిస్ బ్రహ్మ సమాజ్ వాజ్ టేకెన్ కేర్ బై ద దేవేంద్రనాథ్ ఠాగూర్. సో దేవేంద్రనాథ్ ఠాగూర్ ఆల్రెడీ తత్వబోధిని సభ అనే దాన్ని ఎస్టాబ్లిష్ చేశారు. సో దాని తర్వాత నెక్స్ట్ మనకి కేశవ్ చంద్రసేన్ కి అండ్ దేవేంద్రనాథ్ ఠాగూర్ కి క్లాషెస్ రావడం వల్ల ఆయన విడిపోయి భారతీయ బ్రహ్మ సమాజ్ అనే దాన్ని పెట్టారు. సో అక్కడి నుంచి కొంతమంది విడిపోయి సాధారణ బ్రహ్మ సమాజ్ లాంటి వాటిని స్టార్ట్ చేశారు. అది దానికి సంబంధించింది. నెక్స్ట్ క్వశ్చన్ ముస్లిం లీగ్ ఫార్మేషన్ ఇయర్. నిన్న మనకు అది తెలియలేదండి. నెక్స్ట్ స్టూడెంట్ మనకి కమెంట్ పెట్టిన దాంట్లో ఉంది. ముస్లిం లీగ్ ఫామ్ అయింది ఎప్పుడు, 1906లో ఢాకాలో ఇది ఫామ్ అయింది అనమాట. అలా మనం గుర్తుపెట్టుకోవచ్చు. 1905లో స్వదేశీ మూవ్మెంట్ అనేది జరిగింది. స్వదేశీ మూవ్మెంట్ ని వందే మాతరం ఉద్యమం అని కూడా పిలవచ్చు అనమాట. అండ్ ద రినౌడ్ పర్సన్
లార్డ్ కర్జన్ గా చెప్పడం జరుగుతుంది. సో మనకి లార్డ్ కర్జన్ ఎవరైతే ఉన్నారో సెపరేషన్ ఆఫ్ బెంగాల్ థియరీ అనే దాన్ని ఇవ్వడం జరిగింది. 1903లో హీ అనౌన్స్డ్ బెంగాల్ విల్ బి సెపరేటెడ్ యాజ్ అ వెస్ట్ బెంగాల్ అండ్ ఈస్ట్ బెంగాల్. అండ్ ద సేమ్ టైం 1905 మనకి బెంగాల్ అనేది వెస్ట్ అండ్ ఈస్ట్ బెంగాల్ గా విడిపోవడం కూడా జరిగింది అనమాట. అలా లార్డ్ కర్జన్ చెప్పొచ్చు. దానికి వ్యతిరేకంగా వందే మాత్రం మూవ్మెంట్ అనేది స్టార్ట్ అయింది. అండ్ నెక్స్ట్ వన్ 1906లో ముస్లిం లీగ్ అనేది ఫామ్ అయింది. ముస్లిం లీగ్ ని స్టార్ట్ చేసింది ఎవరంట? ఢాకాకి నవాబ్ ఉన్నారనమాట. ఆయన పేరు సలీముల్లా ఖాన్ గా చెప్పడం జరుగుతుంది. సలీముల్లా ఖాన్. అండ్ సలీముల్లా ఖాన్ తో పాటు అగా ఖాన్ III అని చెప్పేసి ఇంకొక పర్సన్ ఉన్నారు. వీళ్ళిద్దరూ కలిసి మెయిన్ గా మనకి దీన్ని స్థాపించడం జరిగింది. అయితే అగా ఖాన్ III ముస్లిం లీగ్ ఫామ్ అయినప్పుడు లేరు, ఢాకా సమావేశం దగ్గర లేరు. బట్ అండ్ హీఈస్ వన్ ఆఫ్ ద పాయినర్, హీఈస్ వన్ ఆఫ్ ద మెయిన్ బ్యాక్ బోన్ ఆఫ్ ముస్లిం లీగ్ గా కూడా చెప్పడం జరుగుతుంది. అందుకే 1906లో ముస్లిం లీగ్ ఏర్పడిన తర్వాత ద ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ముస్లిం లీగ్ గా అగా ఖాన్ IIIని చెప్పడం జరుగుతుంది అనమాట. లక్నోలో వీళ్ళ యొక్క ఫస్ట్ సెక్షన్ ని కూడా కండక్ట్ చేశారు. అండ్ ఇండైరెక్ట్లీ దే ఆర్ సపోర్టెడ్ బెంగాల్ డివిజన్ ఆల్సో. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే 1913లో ముస్లిం లీగ్ లో జాయిన్ అయిన ఇంకొక పర్సన్ మనకి మొహమ్మద్ అలీ జిన్నా. ఒక రకంగా చెప్పాలంటే ఫాదర్ ఆఫ్ పాకిస్తాన్ గా కూడా ఈయనని అప్పుడప్పుడు కన్సిడర్ చేయడం జరుగుతూ ఉంటది, మొహమ్మద్ అలీ జిన్నా గారిని. ఎందుకంటే ఈయనతో పాటుగా మహమ్మద్ ఇక్బాల్ గారిని కూడా సో ఫాదర్ ఆఫ్ పాకిస్తాన్ లాంటి ప్రయారిటీతోనే చూడడం జరుగుతూ ఉంటది అనమాట వీళ్ళందరినీ. మొహమ్మద్ అలీ జిన్నా గారు ముస్లిం లీగ్ లో 1913లో జాయిన్ అయిన తర్వాత మోస్ట్ సక్సెస్ఫుల్ ప్రెసిడెంట్ గా కూడా ఎదగడం జరిగింది. 14 పాయింట్ ఫార్ములాని కూడా ఈయన ఇవ్వడం జరిగింది అనమాట ముస్లిం లీగ్ తరపున. మొహమ్మద్ అలీ జిన్నా 2 నేషన్ థియరీని కూడా ఈయన ప్రపోజ్ చేశారు. బట్ చాలా మంది ఇండియన్ ముస్లిమ్స్ ఆ 2 నేషన్ థియరీని రిజెక్ట్ చేయడం కూడా జరిగింది. అందులో మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు ఒకళ్ళు. ఇండియా యొక్క ఫస్ట్ ఎడ్యుకేషన్ మినిస్టర్ గా ఆయన వర్క్ చేశారు. అందుకని నవంబర్ 11న ఆయన యొక్క గౌరవార్థంగా ఎడ్యుకేషన్ డే అనే దాన్ని కూడా మనం సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. ఇలా ముస్లిం లీగ్ గురించి చెప్పొచ్చు. క్వశ్చన్ సింపుల్ గా ఇస్తున్నారు, బట్ ఒక షిఫ్ట్ కి ఒక షిఫ్ట్ సంబంధం లేకుండా ఇస్తున్నారు. ఇప్పుడు మనం ముస్లిం లీగ్ గురించి మాట్లాడుకున్నాం, ఇదంతా చెప్పుకున్నాం. ఇక్కడ నుంచి ఇంకా క్వశ్చన్ అనేది మళ్ళీ రిపీట్ కావట్లా, ఈ జోన్ నుంచే టచ్ అవ్వట్లా, వేరేగా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మేబీ హిందుస్థాన్ రిపబ్లిక్ అసోసియేషన్ గురించి అడగచ్చు. హిందుస్థాన్ రిపబ్లిక్ అసోసియేషన్ 1924లో స్టార్ట్ అయింది. రామ్ ప్రసాద్ బిస్మల్, సత్యేంద్ర సాన్యల్ లాంటి వాళ్ళు మనకి ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీన్ని స్టార్ట్ చేశారనమాట. ఇందులో వన్ ఆఫ్ ద రినోడ్ పర్సన్ గా చంద్రశేఖర్ ఆజాద్ గారిని చెప్పొచ్చు. అదే ఇయర్ లో మనకి కకోరీ రాబరీ అనేది కూడా జరిగింది. కకోరీ ట్రైన్ ఇన్సిడెంట్ అనేది కూడా జరిగిందనమాట. నెక్స్ట్ వన్ 1928లో సైమన్ కమిషన్ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత హిందుస్థాన్ రిపబ్లిక్ అసోసియేషన్ ని భారతదేశంలోని కొన్ని కండిషన్స్ వల్ల హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లిక్ అసోసియేషన్ గా చేంజ్ చేశారు. ఈ హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లిక్ అసోసియేషన్ లో వన్ ఆఫ్ ద రినౌడ్ పర్సన్ గా భగత్ సింగ్ గారిని చెప్పడం జరుగుతుంది అనమాట. భగత్ సింగ్ గారు ఇంక్విలాబ్ జిందాబాద్ అనే టైటిల్ ని ఇండియాలో బాగా పాపులర్ చేశారు. ఇంక్విలాబ్ జిందాబాద్ అనే టైటిల్ ని హస్రత్ మొహానీ అనే పర్సన్ ఇవ్వడం జరిగింది. బట్ దాని ముందుకు తీసుకెళ్లిన పర్సన్ భగత్ సింగ్ గారు గా చెప్పడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి భగత్ సింగ్ గారు మనకి లాహోర్ కాన్స్పిరసీ అని చెప్పేసి ఉంటది, లేదా లాహోర్ ఘటన అని. దాంట్లో వన్ ఆఫ్ ద మెయిన్ లీడింగ్ పర్సన్ గా కూడా ఆయన ఉన్నారు. కీర్తి పత్రిక అని చెప్పేసి ఒకటి ఉండేది. సో దాంట్లో వన్ ఆఫ్ ద ఎడిటర్ గా కూడా భగత్ సింగ్ గారు వర్క్ చేయడం జరిగింది. ఇలాంటివి హిందుస్థాన్ రిపబ్లిక్ అసోసియేషన్, హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లిక్ అసోసియేషన్, లేదా స్వరాజ్ పార్టీ 1923లో మనకి స్వరాజ్ పార్టీ అనేది స్టార్ట్ అయింది అనమాట. మోతీలాల్ నెహ్రూ అని చెప్పేసి ఉన్నారు ఈయన. అలాగే నెక్స్ట్ దేశ బంధువుగా పిలువబడే చిత్తరంజన్ దాస్, చిత్తరంజన్ దాస్ ని దేశ బంధు అంటారు. దీన బంధు అని చెప్పేసి ఆండ్రూస్ అనే పర్సన్ ని పిలుస్తారు. ఆండ్రూస్ కి దీన బంధు అనే టైటిల్ ఇచ్చింది గాంధీ గారంట. చిత్తరంజన్ దాస్, మోతీలాల్ నెహ్రూ గారు కలిసి స్వరాజ్ పార్టీ అనే దాన్ని 1923లో ఎస్టాబ్లిష్ చేశారు. ఇండియాలో 1885లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ స్టార్ట్ అయింది. అది స్టార్ట్ అవ్వక ముందర బాంబే అసోసియేషన్, ఈస్ట్ ఇండియన్ అసోసియేషన్, సో ఇలాంటివి చాలా ఏర్పడ్డాయి. అది స్టార్ట్ అయిన తర్వాత స్వరాజ్ పార్టీ, హిందుస్థాన్ రిపబ్లిక్ అసోసియేషన్, హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లిక్ అసోసియేషన్, జస్టిస్ పార్టీ ఇన్ మద్రాస్ ఆర్ తమిళనాడు ఏరియా, ఇలా డిఫరెంట్ పార్టీస్ మనకి ఇండియాలో ఏర్పడడం జరిగింది. ఇలా సో ఇవన్నీ మనం చెప్పుకున్నాం కాబట్టి ఇక్కడ నుంచి క్వశ్చనే అడగకపోవచ్చు. నెక్స్ట్ షిఫ్ట్స్ లో మేబీ గాంధీ గారి గురించి అడగచ్చు. గాంధీ గారు ఇండియాకి ఎప్పుడు రిటర్న్ వచ్చారు కంప్లీట్ గా అంటే 1915 జాన్ 9. అందుకే జాన్ 9 అనే దాన్ని NRI డే లేదా భారతీయ ప్రవాస్ దివాస్ గా జరుపుకుంటారు. ఇలాంటి క్వశ్చన్స్ అడగచ్చు. క్విట్ ఇండియా మూవ్మెంట్ ఎప్పుడు జరిగింది? 1942లో క్విట్ ఇండియా మూవ్మెంట్ జరిగింది ఆగస్ట్ 8న. అందుకే ఆగస్ట్ 8 అనేది మనకి క్విట్ ఇండియా డే కింద కూడా ఇండియాలో సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ ఇండివిజువల్ సత్యాగ్రహ గురించి అడగచ్చు.
అడగచ్చు. ఇండివిజువల్ సత్యాగ్రహాన్ని స్టార్ట్ చేసింది గాంధీ గారే. బట్ ఇండివిజువల్ సత్యాగ్రహాలో ఫస్ట్ సత్యాగ్రహిగా గాంధీ గారు ఎవరిని సెలెక్ట్ చేశారని అడగచ్చు. ఆచార్య వినోబా భావే అని చెప్పేసి ఉన్నారు, ఈయన్ని సెలెక్ట్ చేశారు. ఆచార్య వినోబా భావే భూదాన్ మూమెంట్ లో ఇండియాలో చాలా ఫేమస్ అన్నమాట. సో ఈయన తర్వాత జవహర్ లాల్ నెహ్రూ గాని, జవహర్ లాల్ నెహ్రూ తర్వాత మనకి బ్రహ్మదత్ అని చెప్పేసి ఇంకొక పర్సన్ ఉన్నారు. ఇలాంటి వాళ్ళని మనకి ఇండివిజువల్ సత్యాగ్రహాకి గాంధీ గారు సెలెక్ట్ చేయడం జరిగింది. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడగచ్చు. ఆల్రెడీ గాంధీ గారి గురించి ఇప్పటి వరకు క్వశ్చన్స్ అడగలేదు సిహెచ్ఎస్ఎల్ లో, కాబట్టి మేబీ టచ్ చేయొచ్చు, లేదా ఇదే జోనర్ లో వెళ్ళి దీన్ని కూడా టచ్ చేయొచ్చు. బట్ ర్యాండమ్ గా అయితే క్వశ్చన్స్ పడుతున్నాయి. ఆ క్వశ్చన్స్ కూడా చాలా ఈజీగా ఉంటున్నాయి. ఇప్పటి వరకు మోడర్న్ ఇండియాలో 1857 రివోల్ట్ కి సంబంధించి కానీ, లేదా బ్రిటిష్ గవర్నర్ జనరల్స్ లేదా వైస్రాయ్స్ ఉంటారు చూసారా, వాళ్ళ గురించి కానీ, అండ్ నెక్స్ట్ సోషల్ రిఫార్మ్ మూమెంట్, బ్రహ్మ సమాజ్, థియోసోఫికల్ మూమెంట్, ఇలాంటి వాటి మీద ఒక్క క్వశ్చన్ అది ఇట్లా 1 లైన్ ఫార్మేషన్ లో క్వశ్చన్స్ పడుతున్నాయి. ఇది హిస్టరీకి సంబంధించి మనకి స్టూడెంట్స్ కమెంట్ చేసిన క్వశ్చన్స్. సో నెక్స్ట్ ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇవి స్టూడెంట్స్ కమెంట్ చేసిన క్వశ్చన్స్ మన వీడియోస్ కింద ఉన్నాయి. పాలిటీ రిలేటెడ్, అది కూడా షిఫ్ట్ 3 అండ్ షిఫ్ట్ 4. ఓవరాల్ గా నేను ఇక్కడ క్వశ్చన్స్ ని రాశాను. ఒక క్వశ్చన్ వచ్చేటప్పటికి ఈక్వల్ ఆపర్చునిటీ ఇన్ ఎంప్లాయ్మెంట్ అని చెప్పేసి ఉంది. ఇది మీకు ఏ దానికి సంబంధించింది అని అడిగితే ఫండమెంటల్ రైట్స్, ప్రాథమిక హక్కులకి సంబంధించింది, పార్ట్ 3లో ఉంటాయన్నమాట. ఏ ఆర్టికల్ కి సంబంధించింది అంటే 16 కి సంబంధించింది. ఎస్పెషల్లీ 16 క్లాస్ 1 అని ఉంటుంది, అది కూడా పెట్టచ్చు. ఒకవేళ ఊరికినే ఆర్టికల్ 16, 15, 14 అలా ఇస్తే 16 అని పెట్టచ్చు. లేదు స్పెసిఫిక్ గా అడిగితే ఈక్వల్ ఆపర్చునిటీ ఎంప్లాయ్మెంట్ అనేది 16 క్లాస్ 1లో ఉంది. మనకి ఫండమెంటల్ రైట్స్ అనేవి పార్ట్ 3లో ఉన్నాయి కదా. మొట్టమొదటిగా 7 ఫండమెంటల్ రైట్స్, 7 ప్రాథమిక హక్కులు ఉండేది. దాని తర్వాత 6 ప్రాథమిక హక్కులు చేశారనమాట. అండ్ 7th ఫండమెంటల్ రైట్, రైట్ టు ప్రాపర్టీ, అది 31A ఆర్టికల్లో ఉండేది. ఆ రైట్ టు ప్రాపర్టీ 31లో ఉండేది. దాన్ని 300Aలోకి చేంజ్ చేయడం జరిగింది. అది దాని హిస్టరీ. అయితే ఇక్కడ మనకి ఈక్వల్ ఆపర్చునిటీ ఎంప్లాయ్మెంట్ అంటున్నారు కదా, ఇది వచ్చేటప్పటికి ఈక్వాలిటీ బిఫోర్ లా అని చెప్పేసి ఉంటుంది. ఈ ఈక్వాలిటీ బిఫోర్ లాలో మనకి ఆర్టికల్ 14 నుంచి 18 మధ్యలో ఈ ఆర్టికల్స్ అనేవి లొకేట్ ఉంటాయి. 14లోనేమో మనకి అందరూ చట్టం ముందర సమానులే అనేది ఉంటుంది ఆర్టికల్ 14లో. ఆర్టికల్ 15లో డిస్క్రిమినేషన్ అనేది బై బర్త్, బై రిలీజియన్, వీటి వల్ల ఏది ఉండకూడదు అని చెప్పేసి ఉంటుంది. ఆర్టికల్ 16లో 5 క్లాసెస్ ఉంటాయి. 16 క్లాస్ 1, 16 క్లాస్ 2, క్లాస్ 3, క్లాస్ 4, క్లాస్ 5. 16 క్లాస్ 1లో ఏమని ఉంటుంది అంటే ఈక్వల్ ఆపర్చునిటీని, ఈక్వల్ ఎంప్లాయ్మెంట్, ఒకరిని ఎక్కువ కాకుండా ఒకరిని తక్కువ కాకుండా పబ్లిక్ ఎంప్లాయ్మెంట్, గవర్నమెంట్ జాబ్స్ ప్రొవైడ్ చేసినప్పుడు అందరినీ కూడా జెండర్ బయాస్డ్ గా కానీ, ప్లేస్ బయాస్డ్ గా కానీ, కాస్ట్ బయాస్డ్ గా కానీ చూడకూడదు, ఈక్వల్ గా ఇవ్వాలి. 16 క్లాస్ 2 వచ్చేటప్పటికి ఏంటి అంటే ఇలా జాబ్స్ ఇచ్చినప్పుడు, ఈక్వల్ ఎంప్లాయ్మెంట్ ఇచ్చినప్పుడు, నేను చెప్పాను కదా రిలీజియన్ గా కానీ లేకపోతే బై బర్త్, బై ప్లేస్ చూడకూడదు. ఫస్ట్ ఈక్వల్ ఆపర్చునిటీ ఇన్ ఎంప్లాయ్మెంట్ 16 క్లాస్ 1. ఎంప్లాయ్మెంట్ విషయంలో రిలీజియన్ కానీ లేకపోతే రేసిజం కానీ, డిస్క్రిమినేషన్స్ ఇండియన్ సిటిజన్స్ కి చూపించకూడదు. నెక్స్ట్ వన్, అలా అని చెప్పేసి 16 క్లాస్ 3లో ఏం చెప్పారు అంటే 16 క్లాస్ 1, 16 క్లాస్ 2లో చెప్పాం కదా అని చెప్పి గవర్నమెంట్కి ఏదైనా రిజర్వేషన్స్కి సంబంధించి కానీ లేకపోతే ఏదైనా కొన్ని ఎంప్లాయ్మెంట్స్ అనేవి ప్రత్యేకంగా షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్స్, సో ఇలా లేకపోతే మనకి ఇంకా డిఫరెంట్ పీపుల్ ఉంటారు కదా, వీళ్ళందరికీ కూడా ఇవ్వడానికి పార్లమెంట్కి ఏ అధికారం లేదని కాదు, పార్లమెంట్ లా అనేది చెయ్యొచ్చు. సో ఇవి దానిని ఇంటరప్ట్ చెయ్యవు అని 16 క్లాస్ 3లో ఉంది. పార్లమెంట్ ఎలా అయితే చేస్తుందో స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ లో కూడా అలా ఉంటుంది అని 16 క్లాస్ 4లో ఉన్నాయి. అలాగే 16 ఆర్టికల్ రైట్ టు డిస్క్రిమినేషన్ అనేది ఉండకూడదు గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ లో అనేది కొన్ని చోట్ల స్పెషల్ కండిషన్స్ లో, అది రిలీజియస్ లాస్ కి సంబంధించి కానీ మిగతా వాటికి సంబంధించి కానీ అలాంటి వాటిని డిస్టర్బ్ చేయవు అని 16 క్లాస్ 5లో ఉందన్నమాట. సో ఇలాంటివి బ్యాలెన్స్డ్ గా వచ్చినప్పుడు, ఒకవేళ స్టేట్ గవర్నమెంట్ కనుక ఏదైనా పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ పెట్టినప్పుడు కొంతవరకు రిజర్వేషన్ అనేది షెడ్యూల్ కాస్ట్, షెడ్యూల్ ట్రైబ్, విమెన్స్ లాంటి వాళ్ళకి ఇచ్చింది అనుకోండి, మరి ఈక్వల్ ఆపర్చునిటీ ఇన్ ఎంప్లాయ్మెంట్ కదా. సో ఆ టైంలో ఏంటి అంటే 16 క్లాస్ 4లో చెప్తున్నారు స్టేట్ గవర్నమెంట్ కొన్ని వాటికి ఇట్లా ఇచ్చే అధికారాలు ఉంటాయి ఒకవేళ ఫండమెంటల్ రైట్స్ లో ఇది ఉన్నా, అలాంటివన్నీ కూడా ఇందులో చెప్పడం జరిగింది. ఎస్పెషల్లీ ఈక్వల్ ఆపర్చునిటీ ఇన్ ఈక్వల్ ఎంప్లాయ్మెంట్ అనేది మనకి 16 క్లాస్ 1లో ఉంది. నెక్స్ట్ వన్, ఆర్టికల్ 39A అని చెప్పేసి ఉంది కదా, దీన్ని ఫ్రీ లీగల్ ఎయిడ్ సర్వీస్ గా చెప్పడం జరుగుతుంది. ఫ్రీ లీగల్ ఎయిడ్ సర్వీస్ ఎవరికైతే పేదవాళ్ళకి ఖచ్చితంగా ఉచిత న్యాయం అనేది అవసరమో అలాంటి వాళ్ళకి న్యాయ సహాయం చేయడం ఆర్టికల్ 39A లో ఉంటుంది. ఇది డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్
పాలసీ డిపిఎస్పిగా చెప్పడం జరుగుతుంది. సో నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి రైట్ టు ఫ్రీడమ్ అని చెప్పి డైరెక్ట్ ఆర్టికల్ అడిగారంట. రైట్ టు ఫ్రీడమ్ డైరెక్ట్ ఆర్టికల్ అడిగితే ఆర్టికల్ 19 చెప్పొచ్చండి. సో రైట్ టు ఫ్రీడమ్ లో 19, 20, 21, 22 దాకా వస్తాయి అనమాట. ఆర్టికల్ 19లోనే రైట్ టు ఫ్రీడమ్ కి సంబంధించి 6 ఇంపార్టెంట్ కన్క్లూజన్స్ ఉన్నాయి. ఈ 6 ఏంటి అంటే ఇండియాలో ఇండియన్ సిటిజన్స్ ఎక్కడికైనా మూవ్ అవ్వచ్చు. రైట్ టు ఫ్రీ మూవ్మెంట్ అనేది ఇండియాలో మనకి కల్పించారు. అలాగే ఎక్కడైనా సెటిల్ కావచ్చు. రైట్ టు రెసిడెన్స్ అనేది కూడా మనకి కల్పించడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి అసెంబుల్ అవ్వచ్చు అనమాట. ఎలాంటి వెపన్స్ ని యూజ్ చేయకుండా జనాలు అసెంబుల్ అవ్వచ్చు. లేకపోతే అసోసియేషన్స్ అనేవి ఫామ్ చేసుకోవచ్చు. ఇలాంటివి అనమాట. రైట్ టు అసోసియేషన్, రైట్ టు అసెంబుల్, రైట్ టు రెసిడెన్స్, రైట్ టు మూవ్మెంట్. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇంకేమంటాం, రైట్ టు స్పీచ్. మనం ఏదైనా మాట్లాడాలి, ఎక్స్ప్రెషన్స్ ఇవ్వాలి, ఎక్స్ప్రెస్ చెయ్యాలి అనుకుంటే చెయ్యొచ్చు. ఇవన్నీ కూడా 19లో మనకి మెన్షన్ చేశారనమాట. అలాగే 20లో ప్రొటెక్షన్ ఎగ్నెస్ట్ అఫెన్సెస్ అనేది పెట్టారు. 21లో వచ్చేటప్పటికి పర్సనల్ లిబర్టీ, రైట్ టు ప్రైవసీ, పర్సనల్ లిబర్టీ, సో వీటిని కాపాడుకోవడం అనమాట. 22 ఎక్కువగా అడుగుతున్నారు ఎస్ఎస్సి, సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్లో. 22 అనేది ప్రొటెక్షన్ ఎగ్నెస్ట్ అరెస్ట్ అండ్ డిటెన్షన్. సో నార్మల్గా జనాల్ని అరెస్ట్ చేయలేరండి. ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో అడిగే హక్కు ఉంది, రైట్ ఉంది. అలాగే అరెస్ట్ చేసిన తర్వాత మనం న్యాయ సలహా కోసం అని చెప్పేసి సంప్రదించుకునే హక్కు కూడా మనకుంది. అలాగే తర్వాత ఒక పర్సన్ని అరెస్ట్ చేసిన తర్వాత 24 hours లోపు మెజిస్ట్రేట్ ముందరికి తీసుకెళ్ళాలి. ఇవన్నీ కూడా ప్రొటెస్ట్ ఎగ్నెస్ట్ అరెస్ట్ అండ్ డిటెన్షన్ అనేది మనకి 22లో ఇచ్చారు. టెర్రరిస్టులకి కానీ, లేకపోతే ఈ తీవ్రవాదాలు, లేకపోతే నక్సలిజం ఇలాంటివి ఉంటాయి కదా, కొన్ని రేర్ కేసుల్ని మినహాయిస్తే మిగిలిన వాటన్నిటిలో కూడా ఆర్టికల్ 22 ఎగ్జాక్ట్గా మనకి వర్తించడం జరుగుతుంది ఇండియన్ సిటిజన్స్కి. ఇది రైట్ టు ఫ్రీడమ్లో ఉంది. క్వశ్చన్స్ మ్యాక్సిమం మీరు ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే ఫండమెంటల్ రైట్స్, ఫండమెంటల్ డ్యూటీస్, డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, ఎస్ఎస్సి, సిజిఎల్ టైర్ 1 ఇప్పటి వరకు జరిగిన సిహెచ్ఎస్ఎల్ షిఫ్ట్స్ లో క్వశ్చన్స్ వీటి మీదే మ్యాక్సిమం వచ్చాయి. ఇవి కాకపోతే అక్కడక్కడ ప్రెసిడెంట్ గురించి, సుప్రీం కోర్టు గురించి, లేకపోతే వైస్ ప్రెసిడెంట్ గురించి ఇలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయి. సో మనకి ఇక్కడ క్వశ్చన్ బ్రిటిష్ ఎంపైర్ గేమ్స్ అని చెప్పేసి అడిగారు అని స్టూడెంట్స్ చెప్పారు. అయితే కమెంట్లో మనకి కామన్వెల్త్ గేమ్స్ కాదు మేడం, బ్రిటిష్ ఎంపైర్ గేమ్స్ ఇండియాలో ఎప్పుడు స్టార్ట్ చేశారని అడిగారు అని చెప్పేసి ఒక స్టూడెంట్ కమెంట్ పెట్టారు. సో అందుకని ఒక క్లారిఫికేషన్ కోసం మళ్ళీ క్వశ్చన్ ఇస్తే అని. బ్రిటిష్ ఎంపైర్ గేమ్స్ ఏంటి అంటే 1928లో, ఇది గుర్తుపెట్టుకోండి మళ్ళీ, 1928లో సమ్మర్ ఒలింపిక్స్ అనేవి జరిగాయంట ఆమ్స్టర్డామ్ అనే ప్రాంతంలో. అలా జరిగినప్పుడు కెనడాకి సంబంధించిన ఒక పర్సన్ ఉన్నారు, రాబిన్సన్ అని. సో ఈయనకు ఒక ఐడియా వచ్చి దాని తర్వాత 1930లో బ్రిటిష్ ఎంపైర్ గేమ్స్ అనేవి స్టార్ట్ చేయడానికి కారణమయ్యారు. అందుకే ఫాదర్ ఆఫ్ కామన్వెల్త్ గేమ్స్ గా కూడా రాబిన్సన్ అని చెప్పడం జరుగుతుంది. ఇవి బ్రిటిష్ ఎంపైర్ గేమ్స్ అన్నమాట. కానీ 1934లో బ్రిటిష్ ఎంపైర్ గేమ్స్ ని కామన్వెల్త్ గేమ్స్ కింద చేంజ్ చేసేసారు. 1930లో బ్రిటిష్ ఎంపైర్ గేమ్స్ ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ అయ్యాయి అంటే కెనడాలోనే స్టార్ట్ అయ్యాయి. ఒంటారియో, హ్యామిల్టన్ అనే ప్రదేశంలో, కెనడాలో ఇవి స్టార్ట్ అయ్యాయి. సో క్వశ్చన్ ఏది ఇచ్చారు అనే దాని మీద ఇది డిపెండ్ అయి ఉంటుంది. కానీ బ్రిటిష్ ఎంపైర్ గేమ్సే వాస్తవానికి స్టార్ట్ అయ్యాయి. దాని తర్వాత దానిని మనకి కామన్వెల్త్ గేమ్స్ గా చేంజ్ చేశారనమాట. ఇంకొకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే 1930లో మనకి స్టార్ట్ అయింది కదా, అప్పుడు ఇండియా పార్టిసిపేట్ చేయలేదు. ఇండియా ఈజ్ నాట్ పార్టిసిపేటెడ్ ఇన్ 1930. 1934లో దాని తర్వాత ఎడిషన్ లండన్ లో జరిగిందనమాట. ఇది అప్పుడు ఫస్ట్ టైం ఇండియా పార్టిసిపేట్ చేసింది. బ్రిటిష్ ఎంపైర్ గేమ్స్ లో ఇండియా పార్టిసిపేట్ చేయలేదు అంటే ఈ పేరుతో ఉన్నప్పుడు. అండ్ ఈ పేరుని కామన్వెల్త్ గేమ్స్ గా మార్చేసిన తర్వాత 1934లో లండన్ కేంద్రంగా జరిగిన దాంట్లో ఇండియా పార్టిసిపేట్ చేసింది అనమాట. ఇలా మనకి స్టార్ట్ అయింది. అప్పట్లో జహంగీర్ ఖాన్ అని చెప్పేసి ఒక పర్సన్ ఉన్నారంట. జహంగీర్ ఖాన్ క్రికెటర్, స్ప్రింటర్ అండ్ జావెలిన్ త్రోకి సంబంధించిన వ్యక్తి కూడా. ఈయన కూడా వన్ ఆఫ్ ద పాపులర్ పర్సన్. అన్డివైడెడ్ ఇండియాలో ఉండేవాళ్ళు. ఇప్పుడు పాకిస్తాన్ సైడ్ వెళ్ళిపోయారు, ఇండియా పాకిస్తాన్కి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత. ఆయన కామన్వెల్త్ గేమ్స్ లో ఇండియా తరపున వన్ ఆఫ్ ద టాప్ ప్లేయర్ గా కూడా ఉన్నారు. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి 1958 ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత 1958 ఆ టైంలో ఇండియా ఫస్ట్ టైం మనకి కామన్వెల్త్ గేమ్స్లో పార్టిసిపేట్ చేయడం స్టార్ట్ చేసింది. ఇలా జరిగాయి. అండ్ కామన్వెల్త్ గేమ్స్లో ఇండియా ఇప్పటికీ వచ్చి మోర్ దెన్ 500 మెడల్స్ని గెలుచుకుందంట. 500, దాంట్లో 101 గోల్డ్ మెడల్సే మనకి మెయిన్గా ఉన్నట్టుగా కూడా చెప్తా ఉన్నారు. ఇంకా ఎక్కువే ఉన్నాయి ఇలాగా. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే 2010లో మనకి కామన్వెల్త్ గేమ్స్ అనేవి న్యూఢిల్లీ కేంద్రంగా జరిగాయి.
ఇప్పటి వరకు ఇండియా ఏదైతే 1934 నుంచి 2022 వరకు కామన్వెల్త్ గేమ్స్లో పార్టిసిపేట్ చేసిందో అన్ని కామన్వెల్త్ గేమ్స్లో కల్లా ఇండియాకి ఎక్కువ మెడల్స్ వచ్చింది ఎక్కడ అంటే 2010లో న్యూఢిల్లీలో జరిగిన దాంట్లో 101 మెడల్స్ అనేవి ఇండియాకి రావడం జరిగింది. ఇండియా టాప్ సెకండ్ పొజిషన్ని కామన్వెల్త్ గేమ్స్లో తీసుకుందనమాట. ఈ 101లో 38 వచ్చేటప్పటికి గోల్డ్ మెడల్స్. 2022లో కామన్వెల్త్ గేమ్స్ అనేవి బ్రిమింగ్హమ్ ఇన్ యూకేలో జరిగాయి. సో అక్కడ ఇండియాకి వచ్చేటప్పటికి టోటల్గా 61 మెడల్స్ అనేవి రావడం జరిగింది. ఈ 61లో మీకు ఆల్రెడీ తెలుసు 22 వచ్చేటప్పటికేమో 21 ఆర్ 22 వచ్చేటప్పటికి గోల్డ్ అండ్ నెక్స్ట్ 23 బ్రాంజ్, మిగిలినవన్నీ కూడా సిల్వర్ రావడం జరిగింది అనమాట. అలా వచ్చాయి. బట్ హైయెస్ట్ అయితే ఈ టైంలో రావడం జరిగింది ఇండియాకి. ఇవి కామన్వెల్త్ గేమ్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. అయితే ఈ కామన్వెల్త్ గేమ్స్లో ఇండియాకి ఫస్ట్ గోల్డ్ మెడల్ తీసుకొచ్చింది ఫ్లయింగ్ సిక్. ఆయనే మిల్కా సింగ్ కూడా పిలవడం జరుగుతుంది. ఆయనకి రావడం జరిగింది. నేను ఆల్రెడీ ఈ ఎక్స్ప్లెనేషన్ అంతా నేను ఇచ్చాను, బట్ ఇక్కడి వరకు ఇవ్వడం జరిగింది. చాలా మందికి డౌట్ ఏంటంటే బ్రిటిష్ ఎంపైర్ గేమ్స్ అడిగితే మీరు కామన్వెల్త్ గేమ్స్ గురించి ఎందుకు చెప్పారు? బికాస్ కామన్వెల్త్ గేమ్స్ అనేది ఆ నేమ్ ఇచ్చారంతే. ఆ నేమ్ వచ్చింది, అది అసలు స్టార్ట్ అయింది కూడా బ్రిటిష్ ఎంపైర్స్ గేమ్స్ నుంచి. ఇది క్వశ్చన్ మళ్ళీ వస్తే గుర్తుపెట్టుకోండి. నిన్న షిఫ్ట్లో మనం ఫండమెంటల్ డ్యూటీస్ మీద క్వశ్చన్ వచ్చింది. సో దాని మీద క్వశ్చన్ అనేది ఫ్రేమ్ చేశారని మనం డిస్కస్ చేసుకున్నాం. అయితే ఒక స్టూడెంట్ ఆ వీడియోలోనే కింద కమెంట్ చేశారు, ఫండమెంటల్ డ్యూటీస్లోనంట 51A అండి, 51 అని రాశాను, 51A క్లాస్ F నుంచి క్వశ్చన్ వచ్చింది. ద క్వశ్చన్ ఇన్ లాస్ట్ షిఫ్ట్ 3లో మనకు వచ్చింది ఫండమెంటల్ డ్యూటీస్ 51A క్లాస్ సబ్ క్లాస్ Fలో మనకి అది రావడం జరిగింది. అది ఏంటి అనేది ఒకసారి ఇక్కడ డిస్కస్ చేద్దాం. ఫండమెంటల్ డ్యూటీస్ మీద ఇది వరకు క్వశ్చన్స్ ఎలా ఉన్నాయంటే, ఫండమెంటల్ డ్యూటీస్ ఆర్ ఇంక్లూడెడ్ ఇన్ కాన్స్టిట్యూషన్ అండర్ పార్ట్ 4Aలో దీన్ని పెట్టడం జరిగింది. ఫస్ట్లో ఫండమెంటల్ డ్యూటీస్ లేవు మనకి. ఫండమెంటల్ రైట్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ నెక్స్ట్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, ఆదేశిక సూత్రాలు లాంటివి ఉన్నాయి. దాని తర్వాత పార్ట్ 4Aలో దీన్ని ఇంక్లూడ్ చేశారు. అది ఎవరి యొక్క సహకారంతో అంటే స్వరణ్ సింగ్ కమిటీ అని చెప్పేసి ఉంది. స్వరణ్ సింగ్ కమిటీ యొక్క ఆధ్వర్యంలో దీనిని మనకి ఇంక్లూడ్ చేయడం జరిగిందనమాట. ఎప్పుడు ఇంక్లూడ్ చేశారంటే 1976లో దీన్ని తీసుకొచ్చారు. ఏ అమెండ్మెంట్ ద్వారా తీసుకొచ్చారంటే 42nd అమెండ్మెంట్ యాక్ట్, 42వ సవరణ ద్వారా 1976లో స్వరణ్ సింగ్ కమిటీ యొక్క ఆధ్వర్యంలో పార్ట్ 4Aలో 51A అనే ఆర్టికల్లో 10 ఫండమెంటల్ డ్యూటీస్ని మొట్టమొదటిగా యాడ్ చేశారు. సో ఇక్కడి నుంచి మిమ్మల్ని ఏ క్వశ్చన్ అయినా అడగచ్చు. అయితే నెక్స్ట్ షిఫ్ట్స్ టైర్ 2కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫండమెంటల్ డ్యూటీస్ మీద ఏ క్వశ్చన్ వచ్చినా పెట్టేలాగా ఒక్కసారి ఇక్కడ డిస్కస్ చేద్దాం. ఫండమెంటల్ డ్యూటీస్ నుంచి క్వశ్చన్స్ ఎలా అడుగుతారు అంటే, ఒకటి నేను చెప్పినట్టుగా ప్రీవియస్ క్వశ్చన్స్ ఉన్నాయి చూసారా, ఇవి డిఫరెంట్ ఎగ్జామ్స్లో క్వశ్చన్స్, అలా క్వశ్చన్స్ని అడుగుతారు. లేదా ఇక్కడి నుంచి అడిగితే అది టఫ్ అవుతుంది. 10 ఫండమెంటల్ డ్యూటీస్ని గుర్తుపెట్టుకోవడం కష్టం, కానీ దీంట్లో ఒక లాజిక్ని కూడా యూజ్ చేయొచ్చు. 10 ఫండమెంటల్ డ్యూటీస్లో ముందర 5 ఫండమెంటల్ డ్యూటీస్ ఉన్నాయి చూసారా, ఈ 5 కూడా మన భారతదేశానికి రెస్పెక్ట్ ఇవ్వడం లాంటివి అనమాట. నెక్స్ట్ 5 కూడా ఇండియాని డెవలప్ చేయడం కోసం. ఇలా సెగ్మెంట్గా గుర్తుపెట్టుకుంటే ఈజీగా గుర్తుంటుంది. అసలు ఫస్ట్ మనకి ఇండియా అంటే గుర్తొచ్చేది నేషనల్ యాంథమ్, జనగణమన, కాన్స్టిట్యూషన్, నేషనల్ ఫ్లాగ్, ఇలాంటి వాటిని మనం ఖచ్చితంగా రెస్పెక్ట్ చేయాలి. రెస్పెక్ట్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, నేషనల్ ఫ్లాగ్ అండ్ నేషనల్ యాంథమ్ 51A క్లాస్ Aలో లొకేట్ అయ్యి ఉందన్నమాట. నెక్స్ట్ వచ్చేటప్పటికి అసలు మనకి ఇండియాకి ఇండిపెండెన్స్ రావడానికి కారణం ఫ్రీడమ్ ఫైటర్స్. వాళ్ళ యొక్క ఐడియాస్ ఏవైతే ఉన్నాయో ఆ ఐడియల్స్ లేదా ఐడియాస్లో మనం అడుగుజాడల్లో నడవాలన్నమాట. అది ఒకటి. నెక్స్ట్ వన్, మనం వాళ్ళకిలాగే ఇంటిగ్రిటీ, సోవర్నిటీ ఆఫ్ ఇండియాని కాపాడుకోవాలి, భద్రతా భావాన్ని పెంచుకోవాలి, సార్వభౌమ అధికారాన్ని పెంచుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి అవసరమైన టైంలో నేషన్కి సర్వీస్ చేయాలి. 1962లో ఇండియా చైనా వార్, 1965లో ఇండియా పాకిస్తాన్ వార్ లాంటివి జరిగాయి. ఆ టైంలో మన దగ్గర ఆర్మీ పవర్ చాలా తక్కువ. ఆ టైంలో ప్రైమ్ మినిస్టర్స్ ఇండియాలో ఒక పిలుపును కూడా ఇచ్చారు, వచ్చి నేషన్కి సర్వీస్ ఇవ్వండి అని చెప్పి. సో అవసరమైన టైంలో నేషన్కి సర్వీస్ చేయాలి ఏ విధంగానైనా సరే, అది ఒకటి. నెక్స్ట్ వచ్చేటప్పటికి విమెన్కి రెస్పెక్ట్ ఇవ్వాలి. మనకి డిఫరెంట్ రిలీజియన్స్ ఉన్నాయి. ఇండియా ఇస్ అ సెక్యులర్ కంట్రీ, రిలీజియన్స్ ఉన్నాయి, డిఫరెంట్ లాంగ్వేజెస్ ఉన్నాయి. వీటన్నిటిని పట్టు కూడా మనకి బ్రదర్హుడ్, సోదర భావం అనేది పెంచుకోవాలి. ఇలాంటివి ఫస్ట్ 5లో ఉన్నాయి. ఇలా గనక ఒక స్టోరీలో చదువుకున్నారనుకోండి, ఇందులోంచి ఏది అడిగినా గుర్తుపెట్టుకోవచ్చు. ఫస్ట్ 1లో రెస్పెక్ట్ ఇవ్వాలి నేషనల్ ఫ్లాగ్కి, కాన్స్టిట్యూషన్కి. నెక్స్ట్లో మనకి ఫ్రీడమ్ ఫైటర్స్ అడుగుజాడల్లో నడాలి. నెక్స్ట్ 1 సోవర్నిటీ, ఇంటిగ్రిటీని కాపాడుకోవాలి. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి ఏదైతే ఇక్కడ నేషనల్ సర్వీసెస్ ఉన్నాయో వాటి ఇవ్వాలి. అండ్ నెక్స్ట్ విమెన్ డిగ్నిటీ. ఇలాగా నెక్స్ట్ 5 ఉన్నాయి చూసారా. ఫస్ట్ 1 నేషనల్ హెరిటేజ్ని కాపాడుకోవాలి, అదే మనకి ఇక్కడ ఇచ్చారనమాట.
ఇక్కడ చూడండి, ఇదేమో ఏ వస్తుంది, నెక్స్ట్ ఇది బి వస్తుంది, ఇది సి నేషనల్ లిబరేషన్, నేషనల్ సర్వీసెస్ డి వస్తుంది, రిలీజియన్, లాంగ్వేజ్, విమెన్ డిగ్నిటీ ఈ వస్తుంది, నేషనల్ హెరిటేజ్ వచ్చేటప్పటికి ఎఫ్ వస్తుంది. అందుకని మిమ్మల్ని ఈ క్వశ్చన్ అడిగారు. హెరిటేజ్ని కాపాడుకోవాలి. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి ఏదైతే లేక్స్ కానీ పాండ్స్ కానీ ఫారెస్ట్ కానీ ఉన్నాయో నేషనల్ ఎన్వైర్న్మెంట్ దాన్ని కాపాడుకోవాలి. సైంటిఫిక్ టెంపర్ని డెవలప్ చేసుకోవాలి, సైంటిఫిక్ ఐడియాస్ని డెవలప్ చేసుకోవాలి. అందుకే ఇండియాలో అటల్ థింకర్ ల్యాబ్స్ లాంటివి ఇంట్రడ్యూస్ చేయడం, ఇస్రోని డెవలప్ చేసుకోవడం ఇవన్నీ చేస్తున్నాం. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి చూసుకుంటే పబ్లిక్ ప్రాపర్టీని డ్యామేజ్ చేయకూడదు, పబ్లిక్ ప్రాపర్టీని కాపాడాలి, ఇవన్నీ కూడా ఇందులో ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఎలాంటి ఫీల్డ్ అయినా సరే ఇండియాలో అభివృద్ధి చేయడానికి తోడ్పడాలి. ఈ 5 ఉన్నాయి. హెరిటేజ్ని కాపాడుకోవాలి, నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి ఎన్వైర్న్మెంట్ని కాపాడుకోవాలి, సైంటిఫిక్ టెంపర్ డెవలప్ చేసుకోవాలి, పబ్లిక్ ప్రాపర్టీ అనేది చూసుకోవాలి, అండ్ నెక్స్ట్ వన్ ఎక్సలెన్స్ ఇన్ ఆల్ ఏరియాస్. ఇలా కనుక ఒకటికి 2 సార్లు చదివారనుకోండి, ABCDEF కదా, ఇది క్లాస్ Gలోకి వస్తుంది, ఇది క్లాస్ Hలోకి వస్తుంది, ఇది Fలోకి వస్తుంది. ఇలా ఏది అడిగినా సరే జనరల్గా మీరు ఆన్సర్ పెట్టడానికి అవకాశం ఉంటుంది అనమాట. ఇలా మనం చెప్పచ్చు. ఫండమెంటల్ డ్యూటీస్ ఇవి. అయితే మనకి ఫండమెంటల్ డ్యూటీస్ ఒరిజినల్గా 10 ఉన్నాయి, బట్ ఇప్పుడు ఎన్ని ఉన్నాయంటే 11 ఫండమెంటల్ డ్యూటీస్ అనేవి ఉన్నాయి. 11వ ఫండమెంటల్ డ్యూటీ ఏంటి అంటే 6 to 14 ఇయర్స్ ఉంటారు కదా, 6 నుంచి 14 సంవత్సరాల పిల్లలకి ఖచ్చితంగా ప్రాథమిక విద్య అనేది ఉండాలన్నమాట. సో దీన్ని మనకి ఫండమెంటల్ డ్యూటీ ఆఫ్ 11th ఇంట్రడ్యూస్ చేశారు. ఏ అమెండ్మెంట్ ద్వారా దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు? 86th అమెండ్మెంట్, 86వ సవరణ ద్వారా దీన్ని మనకి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఏ ఇయర్లో ఇంట్రడ్యూస్ చేశారంటే 2002లోనే మనకి రైట్ టు ఎడ్యుకేషన్ లేదా 86th అమెండ్మెంట్ ద్వారా 6 నుంచి 14 సంవత్సరాల లోపు పిల్లలకి ఖచ్చితంగా ప్రాథమిక విద్య ఉండాలి అని చెప్పేసి ఈ ఫండమెంటల్ డ్యూటీలో ఇంక్లూడ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఫండమెంటల్ డ్యూటీస్ నుంచి ఎలాంటి క్వశ్చన్ ఇచ్చినా మీరు ఆన్సర్ చేయడానికి వీలుంటుంది. అది CGL అయినా CHSL అయినా వేరే ఎగ్జామ్ అయినా. అయితే ఇక్కడ రేరెస్ట్ ఆఫ్ రేర్ క్వశ్చన్స్ కూడా పడతా ఉంటాయి. ఏంటది? ఫండమెంటల్ డ్యూటీస్ ఆర్ రికమెండెడ్ బై స్వరణ్ సింగ్ కమిటీ. స్వరణ్ సింగ్ కమిటీ ఏ సంవత్సరంలో దాన్ని ఇచ్చింది? 1976లో. అప్పట్లో కాంగ్రెస్ గవర్నమెంట్ దీన్ని ఫామ్ చేసింది. అన్ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ ఏంటంటే హౌ మెనీ మెంబర్స్ ఆర్ దేర్ ఇన్ స్వరణ్ సింగ్ కమిటీ. అసలు మనం చదవం కాబట్టి మేబీ అలాంటి క్వశ్చన్స్ అడగచ్చు. స్వరణ్ సింగ్ కమిటీలో టోటల్గా 12 మెంబర్స్ ఉన్నారు. పేర్లు గుర్తుపెట్టుకోవడం కష్టం కాబట్టి ఈ ఒక్క క్వశ్చన్కి పేర్లు వదిలేండి. అట్లీస్ట్ మెంబర్స్ని గుర్తుపెట్టుకుంటే ఇలాంటి క్వశ్చన్ ఫ్రేమ్ చేస్తే మనం పెట్టచ్చు. ఇందులో BN బెనర్జీ అని, ఘాట్ గిల్ అని, సో ఇలాంటి పర్సన్స్ చాలా మంది ఉన్నారు. బట్ స్వరణ్ సింగ్ చైర్పర్సన్గా ఉన్నారు. ఇలా మనకి అపాయింట్ చేయడం జరిగింది. దీస్ ఆర్ ద ఫండమెంటల్ డ్యూటీస్గా మనం చెప్పడం జరుగుతుంది. క్వశ్చన్ ఇక్కడ నుంచి ఫ్రేమ్ అయిందంట.